ఒకే కులంలో చేసుకోవడం లేదా ఒకే మతంలో వాళ్ళని మాత్రమే చేసుకోవడం ఎందుకు? చాలా చిన్న వయసులోనే నేను ఆ ఖురాన్ కూడా కంప్లీట్ చేసేసాను. డిగ్రీ అయ్యే లోపు నేను పూర్తిగా నాస్తికుడిగా మారిపోయాను. అందరూ పరిచయస్తులే, కానీ పెళ్లి విషయం ఎప్పటికైతే వచ్చిందో ప్రపోజల్, అది పూర్తి వ్యతిరేకత వచ్చేసింది. మాకు మెయిన్ కమ్యూనికేషన్ లెటర్సే. రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్ళినా కూడా ఆ రిజిస్ట్రార్ అప్పుడు పెళ్లి చేయడానికి సిద్ధంగా లేడు. వాళ్ళ పేరెంట్స్ రెడ్డిస్ వాళ్ళు. 1992 అంటే బాబ్రీ మసీద్ ఇష్యూ చాలా పీక్ స్టేజ్ లో ఉంది అప్పుడు. మత కలహాలు ఒక స్టేజ్ లో అన్నాడు, నువ్వు చేసుకున్నావు బాగున్నావు, నాకు అది సంతోషంగా ఉంది అన్నాడు. ముస్లిం కాకుండా ఇంకెవరైనా ఏంటో ఒప్పుకునే వాళ్ళము. టెంపుల్ లో పెళ్లి చేసుకుంటాడేమో, అడిగి ఒప్పుకుంటే చేస్తామని నేను ఒప్పుకున్నాడు. 400 రెంట్ పెడితే ఆ మిగిలిన దాంతో నెల ఎట్లా గడుస్తుంది అనేది ఉండేది. బియ్యం లేవు, పప్పులు లేవు, ఎట్లా దాంట్లో నుంచే ఎలా సంపాదించాలనే ఐడియాస్ వచ్చింది. బాలంతలు అనే వాళ్ళు 3 నెలల వరకు అసలు టచ్ చేయరు. జస్ట్ వారం రోజుల నుంచి చల్లటి నీళ్ళలో అన్ని పని చేయడం అంతా చేసుకునేదాన్ని. సైంటిఫిక్ గా మనం కనుక స్టడీ చేస్తే, ఇప్పుడు నా పేరు వహీద్ అని చెప్తే తప్ప నన్ను ఎవరు కూడా ముస్లిం అని గుర్తుపట్టలేదు. దూదెక్కుల వాళ్ళు ఉంటే మిగతా ముస్లింలు వాళ్ళ పిల్లలు చేసుకునే వాళ్ళు కాదు. సయ్యద్లు అంటే మేము ఎక్కువ, అంటే అమ్మ ఎక్కువ ఫీల్ అవుతారు, అట్లా సయ్యద్లు ఎక్కువ ఫీల్ అవ్వడము అలా ఉన్నాయి. వెల్కమ్ టు నీల్ ద్రావిడ ఛానల్. అసలు అంటే చాలా రోజుల తర్వాత డాక్టర్ సుదర్శన బాలబోయిన సార్ తోటి మీట్ విత్ లెజెండరీ కార్యక్రమం అయిపోయాక ఈరోజు ఒక ప్రముఖ హేతువాది, కుల నిర్మూలన కోసం పోరాడుతున్న సంఘ సంస్కర్త, నేటి సంఘ సంస్కర్త సారు అంటే అరుదుగా అందరికీ దొరుకుతూ ఉంటాడు, కానీ మాకు అడగంగానే సమయం ఇచ్చాడు. సార్ని చాలా రోజుల క్రితం నుంచి ఫాలో అవుతూనే ఉన్నాం. ఎంఎన్ఎస్ యూత్ వాళ్ళము సార్ యాక్టివిటీస్, కుల నిర్మూలన సంఘం చేస్తున్న కార్యక్రమాలని చూస్తూ ఉన్నాం. ఎన్నో కార్యక్రమాలలో ప్రకృతి వనభోజనంలో పాల్గొనడం జరిగింది. కుల నిర్మూలన సంఘం చేస్తున్న జనవరి 26 తారీఖు కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా మొన్నటికి మొన్న చయాన్ నేషనల్ కాన్ఫరెన్స్లో కూడా ఎంఎన్ఎస్ తరపున చాలామంది పాల్గొన్నాము. అసలు ఆ చయాన్ చూసినప్పుడు అంటే సార్ని ఒక ప్రత్యేకంగా చూడడం జరిగింది. మేము ఎన్నో కార్యక్రమాలు చూసినప్పుడు సార్ యొక్క అంటే మాటల్ని వినడం తక్కువ విన్నాము. ఆ చయాన్లో సార్ తోటే ప్రారంభం జరగడం, సారే దాన్ని ఆర్గనైజ్ చేయడం, సార్తో ఉన్న టీము, అదొక మాకు ఒక నేషనల్ కాన్ఫరెన్స్ అంటే ఎలా ఉంటుంది. అసలు చయాన్ని ఒక 20 ఆర్గనైజేషన్స్ తోటి ఒక్కొక్క దాన్ని కనెక్ట్ చేస్తూ ఈ భారతదేశంలో ఉన్న దాన్ని ఆ చయాన్ని చేయడం గొప్పగా చూసాం. మాకు ఒకటి ప్రేరణ నింపిన ఒక చయాన్ కార్యక్రమం మమ్మల్ని సార్ దగ్గర దాకా తీసుకొని వచ్చింది. అసలు ఆ చయాన్ వెనుక ఎవరున్నారు, అసలు ఏంటిది అనే క్వశ్చన్స్ వచ్చినప్పుడు సార్ పేరు మా మెదడులో తడుతూనే ఉంటుంది, మా మెదడులని పలకరిస్తూనే ఉంటుంది. మమ్మల్ని ఉత్ప్రేరకంగా ఆ కుల నిర్మూలన సంఘం అనేది మాకు ఉత్తేజాన్ని ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు మన ముందు సార్ వహీద్ సార్ ఉన్నాడు. ఆ వహీద్ సార్కి వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం సార్. మేము ఎంఎన్ఎస్ యూత్ మెంబర్స్మి. ఇక్కడ అంటే బోరబండాలో ఒక క్లబ్ ఉంది, అల్వాల్లో ఒక క్లబ్ ఉంది. వాళ్ళందరం కలిసి ఇక్కడికి వచ్చాము. కొంతమంది జిల్లా అధ్యక్షుల వాళ్ళతోటి. చాలామంది మిస్ అయ్యారు. అంటే ఇది సడన్గా ఫిక్స్ చేసుకున్నాము. ఈరోజు మధ్యాహ్నం మాట్లాడి ఇప్పుడు ఫిక్స్ చేసుకోవడం వల్ల చాలామంది రాలేకపోయారు. బట్ మేము ఎప్పుడు వెళ్ళినా ఒక గుంపుతో కనీసం ఒక 8-7 మందితోటి వెళ్తాము ఒకళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు. ఎందుకంటే మేమేదో ఇంటర్వ్యూ కాదు ఇది, మీ నుంచి మేము నేర్చుకోవాలనే వస్తాము. ఎందుకంటే రికార్డ్ ఎందుకు చేసుకోవాల్సి వస్తుందంటే ప్రజలకు కూడా అంటే మీరు అసలు ఈ సమాజానికి ఎలా పరిచయం అయ్యారు, అసలు అంబేద్కర్ ఎలా పరిచయం అయ్యాడు, అసలు బుద్ధుడు ఎలా పరిచయం అయ్యాడు, అసలు భావజాలం ఎలా పరిచయం అయిందనేది మీ ఎక్స్పీరియన్స్ తోటి చెప్పినప్పుడు ఇంకో 10 మందికి అది ఉపయోగపడుతుందనే ఉద్దేశంలోనే మేము ఇంటర్వ్యూ కాకుండా ఒక డిస్కషన్ టైపులో చేసుకోవాలని అనుకుంటాం. ఇంతకుముందు కూడా సార్ వాళ్ళది అలానే చేసాం. ఈవెన్ దేవరాజ్ మహారాజ్ సార్ది
సుదర్శన్ సార్ది, తర్వాత జిలుకరి శ్రీనివాస్ సార్ది, సతీష్ సార్ది, పాస్టర్ సతీష్ సార్ది ఇలా చేశాము. ఈరోజు మీ ముందున్నాం సార్. అయితే మా మొదటి ప్రశ్న, అసలు అంటే నేనైతే మీది ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ అని విన్నాను. అసలు ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ చేసుకోవడానికి ఎక్కడ పునాదులు పడ్డాయి, అసలు ఎలా చేసుకోవాల్సి వచ్చింది, ఆ మేడం ఎలా ఒప్పుకున్నారు, మీరు అంటే మీకు ఎక్కడ పరిచయం అయింది, దానితోటి ఆ అంటే అందులో ఆనందాలు ఉంటాయి, అందులో బాధలు ఉంటాయి. ఆనంద క్షణాలతోటి ఇంటర్వ్యూని స్టార్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాము. మీ ఆ ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ గురించి చెప్పాలని కోరుకుంటున్నాం సార్. ఓకే, ముందుగా అందరికీ జై భీమ్. మీ యూత్ అందరినీ చూస్తుంటే నాకు కూడా కొంచెం యూత్ఫుల్నెస్ అనేది ఎక్కడికో కొంచెం వెనక్కి వెళ్ళిపోయి ఎనర్జెటిక్గా మారుతున్నాను నేను కూడా. ఓకే, నాది మా వివాహం గురించి చెప్పాలంటే మా ఇద్దరిది ఒకటే ఊరు, నల్గొండ జిల్లా పెరకకొండారం గ్రామం. అయితే ఇద్దరం కూడా పుట్టి పెరిగింది ఇక్కడే హైదరాబాద్లోనే. అప్పుడే అంటే మా పేరెంట్స్ ఇటు రావడము, నేను మధ్యలో ఒక 2 years మా ఊర్లో చదువుకున్నాను, 6th and 7th. అంతకు ముందు ఆ తర్వాత మళ్ళీ మొత్తం హైదరాబాద్లోనే. అయితే ఇద్దరు ఒకటే ఊరు కావడం వల్ల తరతరాలుగా రిలేషన్స్, పరిచయాలు, వరుస పెట్టి పిలుచుకోవడము ఇవన్నీ ఉండే క్రమంలోనే వాళ్ళ ఇంటికి వెళ్ళడం. వాళ్ళు ఎల్బీ నగర్లో ఉండేవాళ్ళు, నేను ఇటు మలక్పేటలో ఉండేవాడిని. అట్లా వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాడిని. అట్లా మా పరిచయం వచ్చింది. ఆ పరిచయము చాలా రోజుల దాకా ఫ్రెండ్షిప్ లాగానే కొనసాగింది. అటు నేను నా విద్యార్థి దశ అంటే 9th నుంచి 10th ఇంటర్ ఈ సమయంలో నేను PDSU అనే ఆర్గనైజేషన్ తోటి అసోసియేట్ అయ్యి వాళ్ళతోటి ప్రయాణం నడుస్తుంది నాది. అటు PDSU, ఇటు అరుణోదయ. అరుణోదయాలో సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు పాడడము, ఒగ్గు కథ చెప్పడము, ఇట్లా అనేక కార్యక్రమాలతోటి అలా నడిచేది. అది మలక్పేట్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్, ఆ తర్వాత సిటీ కాలేజీలో డిగ్రీ. 1984లో డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. అంటే అప్పటికి నా ఆలోచనల చాలా మార్పులు వచ్చేసినాయి. ఆ విద్యార్థి సంఘంతో అటాచ్ అయి ఉండడం వల్ల అసలు ఏంది ఇది, సమాజం ఏంటి, ఈ కులాలేంటి, మతాలేంటి, దీనికి అసలు ఎక్కడ ఆరంభం, ఎక్కడ ఒక ఆలోచన అనేది అప్పుడే మొదలైంది. ఆ సంఘర్షణ అంటే ఏదైనా చేసుకో, అసలు ఈ కట్నాలు ఏంటివి, ఎవరిను అనామకులను చేసుకోవడం ఏంటిది, ఒకే కులంలో చేసుకోవడం లేదా ఒకే మతంలో వాళ్ళని మాత్రమే చేసుకోవడం ఎందుకు, మనకు నచ్చిన వాళ్ళైనా చేసుకోవచ్చు కదా అనేది ఒక ఆలోచన. ఒక బేసిక్గా ఆ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో తిరిగే క్రమంలో ఆ ఆలోచన అనేది మొదలైంది. అప్పటికే నేను మతం గురించి, నేను చిన్నప్పటి నుంచి మతంలోనే ఉన్నాను. మతంలో చాలా, అటు మా ఊరికి వెళ్ళినప్పుడు అయితే ఇక్కడ నేను చిన్నప్పుడే ఇక్కడే అన్ని రకాలుగా కొంచెం అడ్వాన్స్గానే ఉన్నాను నేను. అంటే రైట్ ఫ్రమ్ చిన్నప్పటి నుంచే చదువులో చాలా ఫస్టే ఉన్నాను, ఎప్పుడు ఫస్ట్గానే ఉన్నాను. అదేవిధంగా అటు అరబిక్ చదవడంలో కానీ మతపరమైన విషయాల్లో కూడా చాలా ముందు ఉన్నాను. అంటే నా వయస్సు వాళ్ళకంటే చాలా ముందుకే ఉన్నాను. అట్లా నేను ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ అంత పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ రిలీజియస్ పరంగా వాళ్ళందరికంటే నేనే ముందున్నా. అట్లా కొన్ని రోజులు అక్కడ నేను మసీద్లో వాళ్ళకి అందరితోటి చదివించడము, నమాజ్ చదివించడం, ఇంతవరకు కూడా అంటే చాలా చిన్న వయసులోనే ఖురాన్ కంప్లీట్ చేయడం. అంటే చదవడం అంటే జస్ట్ అది చదవడమే, దాని అర్థం ఏం తెలియదు, కానీ ఫస్ట్ ముందు చదివిస్తారు, అది చిన్నప్పుడే మొదలవుతుంది. అయితే చాలా చిన్న వయసులోనే నేను ఆ ఖురాన్ కూడా కంప్లీట్ చేసేసినాను. ఆ రకంగా నేను కొంచెం ముందే ఉన్నాను దాంట్లో కూడా. అయితే ఈ ప్రయాణం ఎప్పుడైతే మొదలైందో PDSU నుంచి, అప్పుడు ఒక ఆలోచన, అసలు ఏంటిది ఇంత, ఒకవైపు అన్నీ దేవుడే చూసుకుంటాడు అనుకునే క్రమంలో ఇన్ని బాధలు ఎందుకు, ఇంత పేదరికము, అట్లా ఒక సంఘర్షణ అనేది మెల్లమెల్లిగా, రాత్రి ఏదో జరిగింది అట్లా ఏం లేదు, మెల్లమెల్లగా ఒక క్వశ్చనింగ్ అనేది మొదలైంది. దానివల్ల ఒక అజంప్షన్కి అయితే వచ్చేసింది ఏంటంటే ఇదంతా ఉట్టిదే, ఇది ఏమీ లేదు. అంటే ప్రతిరోజు అది
అబద్ధమని నిరూపితం అవుతూనే ఉంది. ఎస్ సార్. ఒకవేళ ఏదన్నా ఉంది, ఏదో ఒక శక్తి ఉంది అని ఎప్పటికో ఒక సపోజ్ అది నిరూపితం అయితే కూడా అది కంప్లీట్ డిఫరెంట్గానే ఉంటుంది తప్ప ఇప్పుడు ఎగ్జిస్టెన్స్లో ఉన్న ఏది కూడా దానికి సూట్ కాదు అనే ఒక అజంప్షన్కి అయితే అప్పటికే వచ్చేసి డిగ్రీ అయ్యేలోపు నేను పూర్తిగా నాస్తికుడిగా మారిపోయాను. నేను అప్పుడే ఎవరిని పెళ్లి చేసుకోవాలనేది కూడా అంటే మన మతం కాకుండా లేదా మన వాళ్ళు కాకుండా నచ్చిన వాళ్ళను ఒక అవగాహనతో కూడినటువంటి మ్యారేజే చేసుకోవాలనేది అది కూడా ఒక ఫిక్స్ అయ్యే ఉంది అప్పటికే. ఈలోపు ఒకవైపు మా స్నేహం కొనసాగుతూనే ఉంది. మా స్నేహంలో కూడా ఎప్పుడు చాలా డిస్కషన్స్ వచ్చేటివి. అసలు ఏంటిది, ఎట్లా ఉండాలి, కులం ఏంది, మతం ఏంది, ఇవన్నీ కూడా ప్రశ్నలు. ఏదో అలా తిరిగేసి హాయ్ బాయ్ చెప్పుకుని అట్లా కాకుండా ఒక చర్చ జరిగేది గంటలు. అనేక విషయాలు చెప్పడము, ఆమె అడగడము, ఈ రకంగానే కొనసాగింది. అయితే ఈ క్రమంలో మేము ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి లేదా ప్రేమిస్తున్నాము అనేది తెలిసింది కూడా క్లియర్గా ఫలానా రోజు అనుకున్నాం అనేది కూడా తెలియదు. అట్లా ఒక అండర్స్టాండింగ్కి ఇద్దరు మంచి పరిపక్వతకు వచ్చేసినాం. అప్పుడు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. అడగడము, ఇద్దరి అంగీకారంతో అలా కొనసాగుతున్న క్రమంలోనే యూజువల్గానే పెద్దలు దాన్ని వ్యతిరేకించడము, అది చాలా పెద్ద యుద్ధం. అదిగా సహజంగానే మతాలే వేరైనప్పుడు ఉండే వ్యతిరేకత అనేది ఒక డామినెంట్ క్యాస్ట్ నుంచి ఒక డిఫరెంట్ రిలీజన్కు సంబంధించి ఎప్పుడైతే ఆ ప్రపోజలే వస్తుందో ఒక పెద్ద బాంబు వెళ్ళినంత పని అయింది అది. అవును సార్, ఆటం బాంబు. సహజంగానే అందరూ తెలిసిన వాళ్ళే, మళ్ళా అందరూ పరిచయస్తులే. కానీ పెళ్లి విషయం ఎప్పటికైతే వచ్చిందో ప్రపోజల్, అది పూర్తి వ్యతిరేకత వచ్చేసింది. అది ఇక చాలా అంటే ఒక పెద్ద స్టోరీ, అది ఒక సినిమా తీయొచ్చు. అది అంత ప్రయాణం, అది మాకు కూడా సంఘర్షణ. బ్రీఫ్గా అంటే చెప్పండి సార్, మాకు కావాలి. ఎందుకంటే నిజానికి మీ ఎక్స్పీరియన్స్ తోటి ఒక సినిమా కాదు 10 సినిమాలు కూడా తీయొచ్చు. అది ఇప్పుడు ఉన్న రియాలిటీకి ఇప్పటికీ అప్పటికి చాలా మారిపోయాయి. మతం అనగానే ఇక్కడ వేరే అవుతుంది ఈ టైంలో. అప్పుడు అండర్స్టాండింగ్ అప్పుడు మీరు ముస్లింలు అయినా, మేడం వాళ్ళు హిందువులు అయినా, మీరు స్నేహాన్ని కూడా కొనసాగించారు. ఇప్పుడు ఆ స్నేహం కూడా పరిస్థితి చాలా అంటే అప్పుడున్న అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయి అసలు 1990s 80s లవ్ మీది, అంటే స్నేహము ప్రేమగా మారడం. మేడం మీకు డిగ్రీ టైంలో పరిచయం అయిందా? ఎలా ఉన్నారు అంటే డిస్కషన్ చెప్పారు కదా, గంటలు డిస్కషన్. అంటే ఇప్పుడు అంటే ఫోన్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, వీడియో కాల్ అవి చేసుకునే వాళ్ళు. అప్పుడు ఎలా చేసుకున్నారు? అంటే అప్పుడు ఎలా కలిసారు? లెటర్సా లేకపోతే ఎలా అయింది? చిన్నగా చెప్పండి. మొబైల్ ఫోన్స్ అయితే అసలే లేవు. అవును సార్. అది ఈ మధ్యన మీరందరికి కూడా ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. అది మొన్న మొదలైంది. అది అంతకుముందు ల్యాండ్లైన్ ఫోన్స్ ఉండేవి, కానీ అవి కూడా ఒక ఉన్నత వర్గం, కొంచెం ఒక ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీస్లో మాత్రమే అవి కూడా అందుబాటులో ఉండేవి. అన్ని ఇళ్లలో ఇంత విరివిగా ఇప్పుడు ప్రతి జేబులో సెల్ ఉన్నట్టుగా అప్పుడు ప్రతి ఇంట్లో ఆ ఫోన్ కూడా లేదు. అటువంటి సమయంలో కూడా మాది స్నేహం అలా కొనసాగించడం, మాకు మెయిన్ కమ్యూనికేషన్ లెటర్సే. గ్రేట్. లెటర్సే. అండ్ నాకు అక్కడ ఆఫీస్లో, నేను ఆర్టీసీలో ఉద్యోగం చేసేవాడిని. ఆఫీస్లో నాకు ఒక ఫోన్ ఉండేది, అంటే ఆఫీస్ ఫోన్. ఏమైనా ఉంటే ఆ కమ్యూనికేషన్ పబ్లిక్ ఫోన్ నుంచి తను చేయడము, అదొకటి కమ్యూనికేషన్. లేదంటే వేరే మిత్రుల ద్వారా లెటర్స్. ఇదే మాకు మెయిన్గా. అంటే డిస్టర్బ్ మొదలైన తర్వాత తనకు మొత్తం నిర్బంధంలో పెట్టేయడము, కలవనివ్వకుండా ఉండడము, ఇవన్నీ జరిగేటప్పుడు అట్లా కూడా చాలా ఒక 7-8 నెలలు పూర్తి గృహ నిర్బంధంలో పెట్టేయడం. ఆ తర్వాత తను అలా ఏదో రకంగా బయటికి రావడం, అది కూడా అంటే చాలా డ్రామాటిక్ సీన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా. ఓకే సార్. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ 1 month పట్టింది మేము పెళ్లి చేసుకోవడానికి. ఓకే సార్. ఇంట్లో నుంచి వచ్చిన తర్వాత కూడా, ఇంట్లో నుంచి
బయటికి వచ్చి మేము అప్పటికే మేము రిజిస్ట్రేషన్ ఆఫీస్లో నోటీస్ ఇచ్చున్నాం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద. అయితే అది ఎగ్జిక్యూట్ కావడానికి కూడా అడ్డంకులు వచ్చేసినాయి. అంటే మేము బయటికి వచ్చి ఆ రోజు ఉదయం మేము బయటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం మేము రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి యాక్చువల్లీ. కానీ మేము అక్కడ చేరుకునే లేపే వాళ్ళు ట్రేస్ అవుట్ చేసుకొని చాలామంది అందరూ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మా కోసం ఎదురు చూస్తున్నారు. మేము ఇంకా రాలేదు కానీ మా మిత్రులు చాలామంది అక్కడికి చేరుకున్నారు. ఆ దండలు, స్వీట్ బాక్స్లు అవన్నీ వాళ్ళు తీసుకెళ్తున్నారు కానీ వీళ్ళని వాళ్ళు పసిగట్టలే, వీళ్ళే వాళ్ళని ఎవరో ఉన్నారు ఆఫీస్లో అనుకుంటున్నారు. అయితే చివరి మూమెంట్లో ఒక మిత్రుడు, ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఉండే ఆయన స్మెల్ చేసిండు. అది కనుక్కుంటే వీళ్ళు మీకోసమే వచ్చింది అనేది అది కనుక్కొని అప్పటికి మేము ఒక 2 నిమిషాలు అయితే మేము లోపలికి వెళ్తాం. మా కార్ లోపలికి టర్న్ అవుతుంది గేట్. ఈ లోపు ఆయన ఎదురుగొచ్చిండు. ఆయన ఎదురొచ్చేసి కాసేపు పక్కన తీసుకొని లోపలికి వెళ్ళి ఎదుర్కోవడమా లేదంటే సింపుల్గా దీన్ని పోస్ట్పోన్ చేసుకోవడమా, ఒక 2 నిమిషాల్లో డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు చాలామంది ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, కానీ పరిస్థితి ఏమైనా కావచ్చు, ఎందుకు అంత అవసరం లేదనుకొని మేము పోస్ట్పోన్ చేసుకొని లోపలికి వెళ్ళకుండా నేరుగా అట్లా వెళ్ళిపోయినాం. అది అక్కడ ఒక అటెంప్ట్ ఫెయిల్ అయింది. అది తర్వాత మళ్ళీ ఒకసారి సుందర విజ్ఞాన కేంద్రంలో ఒక మీటింగ్ జరుగుతుంది. ఇది ఏం పుస్తకం అది, వరకట్నం బుక్ పేరు గుర్తు, అది ఆ బుక్ రిలీజ్ అయ్యి 100 ఏళ్ల సందర్భం అది. దాని సందర్భంగా ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో స్టేజ్ మ్యారేజ్ చేయాలనేది ఒక ప్రపోజల్ వచ్చింది. మేము చాలా దూరంలో ఉన్నాం. మేము అక్కడ రెడీ అయ్యి మేము వచ్చేలోపు అప్పటికి చాలాసేపు వెయిట్ చేశారు, కానీ మీటింగ్ క్లోజ్ అయింది. మేము అప్పుడు తర్వాత చేరుకున్నాం. అక్కడ ఒక అటెంప్ట్ పోయింది. అది రెండోసారి పోయింది. ఇంకా మూడోసారి అప్పటికి అంటే మధ్యలో చాలా జరుగుతున్నాయి. మధ్యలో మేము బయటికి వెళ్ళిపోవడము, ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి రోజుకు ఒక టీం అంతా వచ్చి అక్కడ మా కోసం కావలి కాయడం, నేను పంపించి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ రోజుకు పోస్ట్పోన్ చేసుకుంటూ ఈ రకంగా ఆ క్రమంలోనే కుల నిర్మూలన సంఘంతో పరిచయం వచ్చింది. అది ఎట్లా దొరికింది మాకంటే, అది మల్లాది సుబ్బమ్మ గారు, మీకు పేరు గుర్తే ఉంటుంది, ఒక చనిపోయారు. మల్లాది ఎంబి రామ్మూర్తి, మల్లాది రామ్మూర్తి గారు, ఆయన సీనియర్ మోస్ట్ అడ్వకేట్. ఆయన అప్పటికే ఆయన చాలా పెద్ద మనిషి, ఆయన ఆరోగ్యం కూడా అంతగా లేదు. ఆయన దగ్గరికి ఒక అడ్రస్ దొరికితే ఆయన తోటి వెళ్ళి కలవడం జరిగింది. అప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిండు, అంటే 2 డిఫరెంట్ రిలీజియన్స్ పర్సన్స్ ఎట్లా పెళ్లి చేసుకోవాలి, అంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ గురించి ఆయనే చెప్పారు. అట్లా ఆయన అంత ఆరోగ్యం బాగాలేకున్నా కూడా చాలాసేపు మాట్లాడడం జరిగింది. చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. ఎక్స్ప్లెయిన్ చేస్తూ కుల నిర్మూలన సంఘం గురించి చెప్తూ ఆ అధ్యక్షుల దగ్గరికి పంపించారు. మళ్ళీ ఆ జాగర్లమూడి వీరాస్వామి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ మధ్యలోనే సురమౌళి గారు అధ్యక్షులయ్యారు. ఆయన దగ్గర పంపించారు. ఆయన దాన్ని టేకప్ చేసి నాగేశ్వర్ గారని అప్పుడు ఆయన ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వీళ్ళంతా కలిసి దాన్ని ఎట్లా చేయాలి ఏంటనేది ప్లానింగ్ అంతా చేసి ఒక వారం తర్వాత అనుకుంటాను, అప్పుడు బాబురావు మల్లెల అని ఒక ఐపీఎస్ ఆఫీసర్, అడిషనల్ డీజీపీగా ఇది ఉన్నారు అప్పుడు. ఆయన కుల నిర్మూలన సంఘంకు ట్రెజరర్గా ఉన్నారు అప్పుడు. ఆయన దగ్గరికి పంపించారు. బేగంపేటలో వాళ్ళ ఇల్లు. ఆయన దగ్గరికి వెళ్తే, ఓకే మీరు అక్కడ బేగం బజార్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, మౌజే మార్కెట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఆ బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది అది. ఆయన అక్కడ ఇన్స్పెక్టర్కు ఫోన్ చేసి వీళ్ళు వస్తున్నారు, వీళ్ళకి సెక్యూరిటీ అవన్నీ చూడండి అని చెప్పేసి అక్కడ పంపించారు. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు మొత్తం పూర్తి సెక్యూరిటీ ఇచ్చి, ఏదున్నా వెంటనే మీరు కాల్ చేయండి అని వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి, పోలీస్ వాళ్లకు ఒకవేళ ఏ మాత్రం డిస్టర్బ్ అయినా మేము మొత్తం
బండి పంపించేస్తాము అని చెప్పి అప్పుడు మళ్ళీ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాము. అయితే రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్ళినా కూడా ఆ రిజిస్ట్రార్ అప్పుడు పెళ్లి చేయడానికి సిద్ధంగా లేడు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఆ రిజిస్ట్రార్కు వీళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా మాకు చెప్పాలి అని చెప్పేసి ఆయనను చెప్పడం జరిగింది. ఆయన నాకు క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తాడు, నువ్వు మేనేజ్ చేయగలవా, తట్టుకోగలవా, ఇట్లా రకరకాలుగా నన్నే ప్రశ్నిస్తున్నాడు. టైం అంతా పోతా ఉంది. ఈలోపు తను లోపల రూమ్లోకి వెళ్ళిండు. రూమ్లోకి వెళ్ళి వీళ్ళకి ఫోన్ చేసిండు, జ్యోతి వాళ్ళ పేరెంట్స్కి ఇంటిమేట్ చేసి బయటకు వచ్చిండు మళ్ళీ. అప్పుడు మేము ఇంకా జ్యోతి ఇంకా చాలా సీరియస్ అయిపోయాం. మేమంతా పోలీస్ సెక్యూరిటీ తోటి వచ్చినాం మేము అని మళ్ళీ వెంటనే నేను బాబురావు గారికి ఫోన్ చేయడం, ఆయన రిజిస్ట్రార్ జనరల్కు ఫోన్ చేయడం, అక్కడి నుంచి మళ్ళీ ఆయనకు ఫోన్ రావడం. ఇక అప్పుడు ఆయనకు తప్పలేదు, ఇంకా వీళ్ళైతే రాలే ఇంకా అప్పటికి. అప్పుడు పెళ్లి జరిగిపోయింది. అది పెళ్లి జరిగి మేము బయటికి వెళ్ళిన కాసేపటికే వాళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫీస్కు చేరుకున్నారు. కానీ అప్పటికే మేము బయటికి వెళ్ళిపోయాము. ఇక అప్పటి నుంచి ఇక మాది ప్రయాణం ఇక మొదలైంది. ఆ ప్రయాణం నేను ఆర్టీసీలో అది జాబ్ చేసేవాడిని కదా, ఇంకా లీవ్లో ఉన్నాను నేను. ఒక వారం తర్వాత మన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఒక అభినందన సభని ఏర్పాటు చేశారు కుల నిర్మూలన సంఘం నుంచి. అక్కడ ప్రెస్ క్లబ్లో మొత్తం నిండిపోయింది, ఇంకా నిల్చోడానికి కూడా ప్లేస్ లేనంతగా ఫుల్ అయిపోయింది. మా గెస్ట్లలో దాంట్లో వచ్చింది సత్యమూర్తి గారు, కేజీ సత్యమూర్తి, శివసాగర్ ఆయన పేరు. ఆయన అప్పుడే యూజీ నుంచి మావోయిస్ట్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆయన ఒక గెస్ట్గా ఉన్నారు. బాబురావు గారు ఐపీఎస్ ఆఫీసర్, మల్లాది సుబ్బమ్మ, అలాగే పెళ్లి నిర్వహించింది సురమౌళి గారు, అప్పుడు ఆయన కుల నిర్మూల సంఘం అధ్యక్షులు. అట్లాగే సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ సి రాములు గారు అని ఉన్నారు, ఆయన, డాక్టర్ అంతటి నరసింహం, ఇట్లా చాలామంది ప్రముఖులు ఉన్నారు. డిజి రామారావు గారు. వీళ్ళందరి సమక్షంలో మా పెళ్ళి మళ్ళీ అంటే అభినందన సభ, మళ్ళీ అక్కడ దండలు మార్చుకున్నాము. అందరూ చాలా గొప్పగా మాట్లాడి అభినందన సభ జరిగింది. ఆ తెల్లారి అన్ని పేపర్లలో విషయం వచ్చింది. ఆ తర్వాత ఇంకా వాళ్ళు కామ్ అయిపోయారు. ఇంకా కొన్ని రోజుల తర్వాత నేను మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళడం, అట్లా ఇక మా ప్రస్థానం మొదలైంది. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ సార్. అంటే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ని మాతోటి షేర్ చేసుకున్నారు. అసలు అది గొప్ప అనుభూతి. అంటే మీరు చెప్తుంటేనే మాకు మీ పెళ్ళిలో ఎన్ని కష్టాలు వచ్చినా మళ్ళీ అభినందన సభలో ఒక ఐపీఎస్ సార్ కూర్చోవడం, శివసాగర్ సార్ కూర్చోవడం, ఇలా పెద్ద పెద్ద వాళ్ళతోటి మీకు అభినందన సభ జరగడం, ఆ అనుభూతితోటి ఈవెన్ మీరు ఒక మ్యారేజ్ తోటి కలిసి ఇప్పుడు ప్రస్తుతానికి మీరు కుల నిర్మూలన సంఘానికి అధ్యక్షులుగా అవ్వడం, ఇవన్నీ ఒక పరిణామ క్రమాన్ని అంటే మీకు ఒక దారిని చూపించిన దానికే మీరు మళ్ళీ దాన్ని బాధ్యతలుగా స్వీకరించి గొప్పగా నిర్వహిస్తున్నారు సార్. అదేవిధంగా అంటే అప్పుడు నాకు ఇంకొక క్వశ్చన్ ఉంది, అలౌ చేస్తే అడుగుతాను. ఎందుకంటే అప్పుడు ఎక్కువ వ్యతిరేకత అనేది మీ పేరెంట్స్ నుంచి వచ్చిందా, మీ కమ్యూనిటీ నుంచి వచ్చిందా, మేడం వాళ్ళ కమ్యూనిటీ నుంచి వచ్చిందా, అసలు ఇద్దరు నుంచి సేమ్ వ్యతిరేకత వచ్చిందా? అసలు ఇలా అయితే సహజంగానే వాళ్ళ పేరెంట్స్ నుంచే వ్యతిరేకత. ఎందుకంటే ఒక ఆధిపత్య కులానికి సంబంధించిన వాళ్ళు, ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ అవడం వల్ల వాళ్ళ దగ్గర నుంచే చాలా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అంటే ఆధిపత్య కులం అంటే రెడ్డిస్ అనుకోవచ్చా, కాపుస్ అనుకోవచ్చా, కమ్మస్ అనుకోవచ్చా, ఎలా మాల అనుకోవచ్చా? ఇప్పుడైతే మేము ఏ కులానికి చెందిన వాళ్ళం, వాళ్ళ పేరెంట్స్ రెడ్డిస్ వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ సార్. అయితే దీంట్లో చాలా ఉన్నాయి. అంటే గుండాలు ఎంటర్ కావడం, అప్పుడు ప్రముఖంగా సిటీలో మెయిన్ ఎవరి పేరు చెప్తే వణికిపోతారు అన్న అటువంటి వాళ్ళందరూ వాళ్ళ తరపు నుంచి ఎంటర్ అయ్యారు. మేము టైం టు టైం ప్లేసెస్ మారుస్తూ
నా బయటికి వెళ్ళిన సాయంత్రం ఎప్పుడైనా ఫోన్ చేయడానికో దేనికైనా బయటికి వెళ్ళినా కూడా నా చుట్టూ ఒక రెండంచెల సెక్యూరిటీ అంటారు కదా, నా పక్కనే ఒకరు ఉంటారు, కొంచెం దూరంలో ఫాలో చేసుకుంటూ ఇంకొకరు ఉంటారు. వాళ్ళిద్దరు తప్పితే ఇంకా మిగతా ఇంకా ఫీల్డ్లో ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ, కానీ ఈవెన్ వాళ్ళకి కూడా మేము ఎక్కడ ఉన్నామనేది తెలియకుండా, అంటే ఎవరిని నమ్మే పరిస్థితి లేదని అంత సీక్రెట్గా మెయింటైన్ చేయడం, అట్లా చాలా ఉన్నాయి. ఇంకా అంటే టైం టు టైం అటాక్స్ కావడము, తప్పించుకోవడము, లేదా మళ్ళీ వాళ్ళు వెనక్కి జరగడము, ఈ రకంగా మధ్యలో కొంత వేరే స్టేట్కి వెళ్ళిపోవడం, బెంగళూరులో వెళ్ళాము. పరిస్థితి డే బై డే కొంచెం బాగా తీవ్రంగా మారుతుంది, చాలామంది ఇన్వాల్వ్ అవుతున్నారు. కొన్ని రోజులు ఇక్కడి నుంచి బయటకు వెళ్తేనే బెటర్ అనేది ఒక నిర్ణయం తీసుకొని బెంగళూరు వెళ్ళిపోవడం, అక్కడ ఒక వారం 10 రోజులు అక్కడ ఉండి వచ్చేలోపు మళ్ళీ మా మిత్రులు మెయిన్గా మాకు చెప్పాలంటే ఇది మా పెళ్ళి సక్సెస్ కావడానికి మెయిన్గా నాకు మా ఫ్రెండ్సే మూలం అన్నట్టు, స్నేహితులు డెడికేటెడ్గా పనిచేశారు. అండ్ వాళ్ళందరూ కూడా హిందువులే, ఎవరు కూడా దాంట్లో ముస్లిం అంటూ ఏం లేరు. అంటే అట్లా వాళ్ళతో అట్లా ఫ్రెండ్షిప్ ఉండేది నాది. అంటే మతం పరంగా కానీ ఆ డిఫరెన్సెస్ ఎప్పుడు లేవు మాకు, కాబట్టి అంత హార్ట్ఫుల్గా వాళ్ళు పనిచేసారు. వాళ్ళందరూ కలిసి మమ్మల్ని నిలబెట్టారు. ఇది ముఖ్యంగా చెప్పాలంటే. అందులో మళ్ళీ ప్రధానంగా చెప్పాలంటే డాక్టర్ బండి సాయన్న ఓకే, అండ్ వన్ మోర్ దుర్గా ప్రసాద్, 2, 3 వినోద్, ఇంకొక ఆయన శ్రీధర్. ఓకే, ఈ 4 పిల్లర్లలాగా మాకు వాళ్ళ సపోర్ట్ తోటి మేము ఎస్టాబ్లిష్ కాగలిగినాం. మంచి స్నేహితులని సార్ దక్కించుకొని ఆ స్నేహితుల సహాయంతో సార్ ముస్లిం అయినా హిందూ స్నేహితులు ఉన్నారు, హిందూ ముస్లిం వేరు కాదు అందరం ఒకటే అని వాళ్ళు సహాయం చేసి సార్కి దగ్గరుండి మ్యారేజ్ చేయడం చాలా అద్భుతం. అంటే స్నేహితుడు లేని జీవితాలే ఉండవు, స్నేహితులు మెయిన్ పిల్లర్స్ అవ్వడం అద్భుతమైన విషయం. థ్యాంక్ యూ మిత్రులారా. అప్పుడు ఎవరైతే అంటే అన్నలు చేశారో సార్కి సహాయం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఈవెన్ మీ ఫ్యామిలీ వాళ్ళు చూసినా ఎవరు చూసినా నాకు తెలిసి సార్ దుర్గా ప్రసాద్, వినోద్ అని ఇంకో 2 పేర్లు కూడా చెప్పాడు. వాళ్ళందరికీ ప్రత్యేక ఉద్యమాభివందనాలు. ఇప్పుడు సార్ చాలా విషయాలను చెప్తూ వస్తున్నాడు. ఎన్నో క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి. సార్ బాల్యము నల్గొండలో స్టార్ట్ అవ్వడము, తర్వాత విద్యాభ్యాసము, సిటీ కాలేజ్లో డిగ్రీ చదవడము, ఇవన్నీ ఒక పరిణామాన్ని చూడొచ్చు. ఇంకో క్వశ్చన్ వచ్చేసి సార్ మీకు పట్టణంలో చదవడం వల్ల పట్టణంలో చదువులకి ఊర్లలో ఉన్న చదువులకి మీరు డిగ్రీ సిటీ కాలేజ్లో చేయడం అప్పుడు అది ఇప్పుడు కూడా అది ప్రత్యేకమైన కాలేజ్. సిటీ కాలేజ్ అంటేనే టాప్ 3rd కాలేజ్లో ఉంటుంది ఇప్పటికి కూడా డిగ్రీ అనగానే సిటీ కాలేజ్ అనేది. దానికి ఒకవేళ మీరు ఊర్లో చదివి ఉండంటే అసలు పరిస్థితులు వేరే విధంగా ఉండేవేమో. మీరు అప్పుడు సిటీలో ఎటువంటి కష్టాలను కాదు ఆనంద క్షణాలను అసలు మీరు ఎలా ముందుకు తీసుకొని వచ్చారు? ప్రతి దగ్గరికి పోయినా ఎక్కడికి పోయినా చాలామంది హిందూస్ కనిపిస్తూ ఉంటారు, అయినా మీకు ముస్లిం అయినప్పటికీ హిందూ స్నేహితులు ఉన్నారు. అసలు వాళ్ళు మీకు సపోర్ట్గా పెళ్ళి గురించి చెప్పారు. ఈవెన్ చదువుకున్న టైంలో మీ క్లాస్లో ఎంతమంది ఉండేవారు? అసలు మీరు ఎప్పుడన్నా ఇట్లా మత వివక్షతకు కానీ పర్సన్ భౌతికంగా వివక్షకు కానీ ఎప్పుడైనా ఎటువంటి అయినా గురి అయ్యారా మీ చిన్నప్పటి నుంచి డిగ్రీ చదివే రోజుల వరకు? ఒక్క నిమిషం ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇది క్వశ్చన్ అయిపోయింది అనుకుంటా కదా. ఎడ్యుకేషన్ అయితే మీరు చదువుకునేటప్పుడు ముస్లిం వ్యతిరేకత ఏమన్నా వ్యతిరేకత వివక్షకు గురయ్యారా? మత వివక్షకు, భౌతిక వివక్షకు అని క్వశ్చన్ సార్. దాన్ని కంటిన్యూ చేయనా? కంటిన్యూ చేయండి సార్. ఓకే, అయితే నా ఎడ్యుకేషన్ నేను చెప్పినట్టుగా స్టార్టింగ్ మొత్తం ఇక్కడ హైదరాబాద్లోనే. హైదరాబాద్లో నేను ఉర్దూ మీడియంలో నేను జాయిన్ అయింది ఫస్ట్. ఓకే సార్.
ఉర్దూ మీడియంలో ఇక్కడ ఓల్డ్ మలక్పేట, నేను పుట్టి పెరిగిందంతా ఓల్డ్ మలక్పేట. అక్కడ ఉర్దూ మీడియం స్కూల్స్ ఉండేటివి. అటు అరబీ స్కూల్ మన మస్జిద్లో చదువుకున్న, ఉర్దూ మీడియం స్కూల్లోనే జాయిన్ కావడం జరిగింది. ఉర్దూ మీడియంలో నేను 3rd క్లాస్ కంప్లీట్ చేసుకున్నాను. 3rd క్లాస్ తర్వాత 4th క్లాస్ వరకు వచ్చే వరకు మేము మలక్పేట నుంచి ఇటు అంబర్పేట్ పటేల్ నగర్కు షిఫ్ట్ అవ్వడం జరిగింది. అక్కడ ఇక్కడ మళ్ళీ పటేల్ నగర్లో పోలీస్ లైన్స్ దగ్గర జాయిన్ కావాలి. అక్కడ ఉంది గవర్నమెంట్ స్కూల్, ఉర్దూ మీడియం ఉండింది అక్కడ. అప్పుడు ఇన్ని అంటే ఎక్కడంటే అక్కడ అందుబాటులో స్కూల్స్ ఉండడం, ప్రైవేట్ స్కూల్సే లేవు అసలు. అందరూ గవర్నమెంట్ స్కూల్లోనే చదివేవాళ్ళు. అప్పుడు ఎక్కడో 1-2 మాత్రమే ప్రైవేట్ వాడు ఉండేటివి. అయితే ఉర్దూ మీడియం మరీ తక్కువ ఉండేటివి స్కూల్స్. ఎక్కడో ఒక ఏరియాలో 1-2 అట్లా ఉండేటివి. మలక్పేటలో 3rd కంప్లీట్ చేసుకొని 4th క్లాస్లో జాయిన్ కావడానికి నేను ఇటు పటేల్ నగర్లో జాయిన్ కావాలి అంబర్పేటలో. అయితే అక్కడికి మేము వచ్చే వరకు అక్కడ టీసీ తీసుకొని ఇటు వచ్చే లోపు ఇక్కడ అడ్మిషన్స్ అయిపోయినాయి. అక్కడ అయిపోయిందంటే మేము మళ్ళీ అటు చాదర్ఘాట్ వైపు అక్కడ బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళి అక్కడ చదువుకోవాలి బస్సులో అట్లా వెళ్ళి. కానీ అప్పుడు అంత స్తోమత లేదు. అంటే బయట ఇంకెక్కడో దూరం వెళ్ళి ఇంకో స్కూల్లో చేరి చదివేంత పరిస్థితి లేదు. అప్పుడు ఏం చేయడం ఏం లేదు. ఇంకా నేను మా అన్న ఇద్దరం ఒకటే క్లాస్లో ఉండేవాళ్ళం, నేను మా అన్న కూడా. ఆ రోజు ఆ సంవత్సరం అంతా అకాడమిక్ ఇయర్ అంతా మేము ఇంట్లోనే ఉన్నాం. ఆ టైంలోనే మా కొండారం మా ఊరికి సంబంధించిన రఘురామయ్య గారు అని చెప్పేసి ఆయన నిజాం కాలేజీలో BA చేస్తున్నాడు అప్పుడు ఆయన. అతను మా ఇంటికి వచ్చి, ఒకటే ఊరు కాబట్టి మా ఇంటికి వస్తూ పోతూ ఉండేవాళ్ళు. ఆయన ఏంటంటే అటు ఆయన కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉండడానికి సోర్సెస్ తక్కువ. అప్పుడు ఏదన్నా ఒక అడిషనల్ ఇన్కమ్ కోసం ఆయన చూస్తున్నాడు. ఎవరైనా పిల్లలు ఉంటే నేను ట్యూషన్ చెప్తానని చెప్పేసి మాతో చెప్పినప్పుడు మా చుట్టుపక్కల పిల్లలు కొంతమందిని గ్యాదర్ చేసి ఒక ట్యూషన్ క్లాస్ ఆయన చెప్పేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఇంట్లోనే ఉన్నాం కాబట్టి మేము స్కూల్కి ఏమీ వెళ్ళట్లేదు కాబట్టి మేము ఆయన దగ్గరే ట్యూషన్లో మేము కూడా చేరిపోయినాం. అయితే ఆయనకు ఉర్దూ ఏం రాదు, మాట్లాడడం కూడా రాదు. మాకు తెలుగు అసలే రాదు, తెలుగు మాట్లాడడం కూడా రాదు. రాయడం అంటే చాలా దూరం, అసలు మాట్లాడడం కూడా తెలియదు. మేము బేసిక్గా మా పేరెంట్స్ ఊరే కానీ మేము పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ కాబట్టి అటువంటిది ఏం లేదు. అయినా కూడా ఆయన ఏం చేసిందంటే ఒక 2 పలకలు తీసుకొచ్చి బల్పంతో ఆలు దిద్దించడం అనేది మొదలుపెట్టిండు ఆయన. ఆలు రాయడము, గుణింతాలు, ఆ తర్వాత అరటి బాల శిక్ష అనేది ఒక పుస్తకం ఉండింది తెలుగు. ఆ అరటి బాల శిక్ష ఒకటి కంప్లీట్ అయింది. ఎప్పుడు మా అకాడమిక్ ఇయర్ అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ స్కూల్ అడ్మిషన్స్ వచ్చేలోపు ఆ టైంలో ఆలు గుణింతాలు రాయడము, అవన్నీ డిక్టేషన్ చిన్న చిన్న పదాలు రాయడము, ఆ అరటి బాల శిక్ష కంప్లీట్ చేయడం అయిపోయి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అడ్మిషన్ కావాలి. అప్పుడు ఏం చేసినామంటే ఇంకా 5th నెక్స్ట్ అంటే 4th ఇంట్లో అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ 5th వచ్చేసరికి తెలుగు మీడియంలో జాయిన్ అయ్యాం. అరటి బాల శిక్ష చదువుకొని తెలుగు మీడియంలో 5th క్లాస్లో ఎంటర్ అయినాం. ఆజంపుర నంబర్ 1 స్కూల్ చదర్ఘాట్ దగ్గర ఉంటుంది అది. అక్కడ 5th క్లాస్లో ఎంటర్ అయినాం. అక్కడ జాయిన్ అయితే అయిపోయినాము. అక్కడ మాకు తెలిసిన సారే ఉండేను, ఆయన చిన్న టెస్ట్ పెట్టి తీసేసుకున్నాడు. కానీ అక్కడ పిల్లలతో మాట్లాడడం, కానీ నీ పేరేంటి అని అడగడం కూడా రాదు. ఆ పరిస్థితుల్లో స్కూల్ 5th తెలుగు మీడియంలో జాయిన్ అవ్వడం, అది మెల్లమెల్లగా అక్కడ నేర్చుకోవడం, ఇంకా తెలుగు మిగతా మాట్లాడడం ఇవన్నీ నేర్చుకునే క్రమంలో చూస్తూ ఆ 1 ఇయర్ అయిపోయింది. ఆ నెక్స్ట్ ఇయర్ కల్లా మేము మళ్ళీ మా ఊరికి వెళ్ళిపోయాం. ఆ ఫ్యామిలీ అక్కడికి షిఫ్ట్ అయిపోయినాం. మాది అంటే వ్యవసాయ కుటుంబం మాది. మా తాతల నాటి నుంచి మొత్తం వ్యవసాయం మీద ఉన్నాం. మా నాన్న అటు వ్యవసాయము కొంత బిజినెస్ అని అట్లా అటు ఇటుగా ఉన్నాయి. మళ్ళీ మేము వెనక్కి వెళ్ళిపోయాం, అంటే ఊరికి వెళ్ళడం జరిగింది. అక్కడ నేను 6th క్లాస్లో అక్కడ జాయిన్ కావడం. అయితే ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది అని చెప్పుకోవడానికంటే ఇక్కడ సిటీలో గవర్నమెంట్ స్కూల్లో ఉన్న చదువుకు ఊర్లలో ఉన్న స్కూళ్ళకు చాలా వ్యత్యాసం ఉండేది. ఊర్లలో స్టాండర్డ్గా ఉండేది చదువు, చాలా చాలా స్టాండర్డ్. టీచర్స్ కూడా చాలా బాధ్యతతోటి
అదొక వేరే ప్రపంచం ఇంకా నాకు అది. ఇక్కడ అంటే జస్ట్ మాట్లాడడం నేర్చుకోవడం, ఇంకొంచెం వేరే సబ్జెక్ట్స్ ఏమైనా కొంచెం నేర్చుకునే క్రమంలో నెక్స్ట్ ఇయర్కి అక్కడ వెళ్ళే వరకు ఆ ప్రపంచమే వేరుంది. అది వాళ్ళు చాలా అడ్వాన్స్గా ఉన్నారు. 6th క్లాస్లో ఒకరికి మించి ఒకరు చాలా తెలివైన పిల్లలు, చాలా అడ్వాన్స్గా ఉన్నారు. టీచర్స్ అంతా చాలా బాగున్నారు. అందులో ఇక వాళ్ళతో మేము మ్యాచ్ కావడం అంటే కొంచెం టైం పట్టింది. అది క్రమంగా కొంచెం మ్యాచ్ అయిపోయి ఒక 4-5 నెలలు పట్టింది. ఈలోపు వాళ్ళ స్థాయికి చేరుకోవడం జరిగింది. స్థాయికి చేరుకోవడమే కాకుండా 7th వచ్చేసరికి స్కూల్లో ఫస్ట్ వచ్చాను నేను. గ్రేట్. అంటే ఒక మీడియమే మార్చి ఒక యాక్చువల్ చెప్పాలంటే అక్కడ పిల్లల స్టాండర్డ్ చాలా హై లెవెల్లో ఉంది. అంటే టీచర్స్ చాలా బాగా చెప్తున్నారు. సిటీ ఎడ్యుకేషన్కు అక్కడికి చాలా తేడా ఉండేది. వాళ్ళు బాగా ఆ టీచర్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా చెప్పిన వాళ్ళు. కొంచెం గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉండే. వాళ్ళు చెప్పిందంతా కొంచెం ఫాస్ట్గానే లెర్నింగ్ అనేది చేసుకొని ఆ స్థాయికి వెళ్ళి ఆ 7th వరకే మా ఊళ్ళో స్కూల్. అప్పుడు ఆ స్కూల్లోనే టాపర్గా ఉన్నాను నేను. అక్కడ మళ్ళీ ఇంకా కంటిన్యూ లేదు, ఇంకా 8th క్లాస్ లేదు అప్పటికి. ఇప్పుడు ఉంది హై స్కూల్, అప్పుడు లేదు కాబట్టి మళ్ళీ అగైన్ బ్యాక్ టు హైదరాబాద్. అప్పుడు ఏంటంటే ఫ్యామిలీ మొత్తంగా మేమేం రాలేదు ఇటు. ఫ్యామిలీ అంతా మా అమ్మ నాన్నలు అంతా అక్కడే ఉన్నారు, కానీ మేము మాత్రం ఎడ్యుకేషన్ కోసం మళ్ళీ సిటీకి రావడం జరిగింది. అప్పుడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో అడ్మిషన్ అయింది. అప్పుడు 8th క్లాస్. సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పరిస్థితులు చెప్పాలంటే కూడా అప్పుడు ఇప్పుడు ఉన్నట్టుగా లేవు. ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ చాలా 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 నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అప్పుడు పరిస్థితి ఘోరంగా ఉండేది. బిల్డింగ్స్ కూడా పాతవి, ఎక్కడో బిల్డింగ్స్. అందులో ఒక రూమ్లో దాదాపు 20-30 మంది ఒకటే రూమ్, ఒక పెట్టి దాని ముందు అటే పడుకోవడానికి ప్లేస్, అట్లా రూమ్ చుట్టూ అన్నీ పెట్టలే, అట్లా పడుకోవడము. భోజనం కూడా అప్పుడు లిమిటెడ్ ఉండేది. ఒక చిన్న గిన్నెలో అన్నం తీసుకొని దాన్ని మళ్ళీ ఆ గిన్నె కూడా మళ్ళీ పై దాకా కాదు, పైన పెట్టి ఇట్లా మూత తలకాయ కట్ అన్నట్టు అది ప్లేట్లో టక్న పెట్టేసేవాళ్ళు. అది అంతవరకే తినడం. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ మళ్ళీ అడగడానికి లేదు. ఇంకా ఆ సాంబారు అది ఒక కూర ఏదో ఉండేది. అట్నుంచి కొన్ని రోజుల తర్వాత అది ఫుల్ భోజనం అయింది. అంటే మెస్ ఛార్జెస్ పెరిగినాయి, మళ్ళీ పెట్టుకోవచ్చు కావాలంటే. అది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అది వచ్చింది. అట్లా అంటే అన్ని రకాలుగా స్టాండర్డ్స్ చాలా పూర్గా ఉండేటివి ఇప్పటితో కంపేర్ చేస్తే. అంటే బ్రతకడానికి మాత్రమే ఆ హాస్టల్స్ పనికి వచ్చాయి, అటువంటి పరిస్థితి ఉండేది. అక్కడి నుంచి మేము ఇటు ఆజంపుర స్కూల్లో చదవడానికి ఇటు రావడము. ఆ రకంగా హై స్కూల్ వరకు అక్కడే జరిగింది. అగైన్ మళ్ళీ 10th కూడా మళ్ళీ టాప్గానే ఉన్నాను. ఇంటర్మీడియట్ వచ్చేసి మలక్పేట్ జూనియర్ కాలేజ్ బైపీసీలో చేయడం జరిగింది. ఆ తర్వాత సిటీ కాలేజ్లో బీజెడ్సీ తోటి, బయాలజికల్ అది బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ తోటి అక్కడ బీఎస్సీ చేయడం. ఈలోపే అంటే ఈ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే సిటీలో నడుస్తుందో అటు పీడిఎస్సీ తోటి కూడా మంచి మిత్రులందరూ కూడా అందులోనే ఉన్నారు. అప్పుడు సిటీలో చాలా ఒక పెద్ద ఉద్యమం ఉండేది. అది అటు ఉస్మానియా యూనివర్సిటీలో కానీ ఏ కాలేజ్ చూసినా కానీ మొత్తం ప్యానెల్ అప్పుడు ఎలక్షన్స్ ఉండేవి స్టూడెంట్స్కు. అది ప్యానెల్ మొత్తం రావడము. అటు కల్చరల్గా కూడా అటు వాళ్ళతో నేను కూడా ఒగ్గు కథ చెప్పడము, పాటలు పాడడము, ఇవన్నీ జరిగే అప్పుడు. ఆ క్రమంలోనే ఇక ఆలోచనల్లో కూడా బాగా మార్పులు వచ్చేసినాయి. ఇంకా అసలు ఏంటిది, ప్రపంచం ఏంది, కులాలు ఏంటి, మతం అన్నీ అది అప్పుడే మొదలైంది. అది ఆ డిగ్రీ అయిన కొన్ని రోజులకి, అంటే ఒక 2-3 నెలల్లోనే ఆర్టీసీలో ఉద్యోగంలో చేరాను. ఆర్టీసీలో యాక్చువల్గా నేను యూనివర్సిటీకి వెళ్ళాల్సింది. నేను బాటనీ లేదా జువాలజీలో చేయాలనుకున్నాను పీజీ, కానీ ఆ 2 రాలేదు నాకు. లింగ్విస్టిక్స్లో వచ్చింది, కానీ అది జాయిన్ కాలేదు. ఈలోపు
మళ్ళీ నేను నెక్స్ట్ రాద్దాం అనుకున్నాను, బట్ ఈ లోపే నాకు జాబ్ రావడం జరిగింది. అప్పుడు జాబ్ కూడా జాయిన్ కావాలా వద్దా, ఫర్దర్గా ఎడ్యుకేషన్ కొనసాగించాలా అని ఆలోచిస్తే అప్పుడు పరిస్థితిని బట్టి ఫ్యామిలీలో అవసరము, ఎసెన్షియల్గా జాబ్లో జాయిన్ అయితేనే బెటర్ అనే పరిస్థితి ఉండింది అప్పుడు. కాబట్టి ఇంకా దాంట్లో జాయిన్ అయిపోవడం జరిగింది. అట్లా ఒక 4-5 ఏళ్ళు తర్వాత మళ్ళీ అక్కడ దాంట్లోనే మళ్ళీ ప్రమోషన్ రావడం. ఒక జాయిన్ అయిన తర్వాత కూడా ఆర్టీసీలో కండక్టర్గా జాయిన్ అయ్యాను. నేను కూకట్పల్లి డిపోలో చేసేవాడిని. ఒక 5 years తర్వాత మళ్ళీ నేను బీఎడ్లో జాయిన్ అయినా. అంటే ఇంకా దీన్ని మారుద్దాం, ఇంకా ఫీల్డ్ మార్చుద్దాము, ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి రావాలని బీఎడ్ చేసినాను. జాబ్ చేసుకుంటూనే బీఎడ్ కంప్లీట్ అయిపోయింది. బీఎడ్ కంప్లీట్ అయ్యి నేను డిఎస్సి ఇటు టీచర్గా వెళ్ళే పరిస్థితిలో అదే సమయంలో నాకు మళ్ళీ ప్రమోషన్ వచ్చింది జూనియర్ అసిస్టెంట్గా అడ్మినిస్ట్రేషన్లో. అప్పటికే 5 years సర్వీస్ కంప్లీట్ అయింది, అటు అడ్మినిస్ట్రేషన్లో కూడా వచ్చేసింది. కాబట్టి ఇంకా ఇటు ఎడ్యుకేషన్ వైపు ఇంకా రాలేదు. ఇక బీఎడ్ చేసినా కానీ టీచింగ్ ఫీల్డ్లోకి రాలేదు. ఇంకా అట్లా కొనసాగుతూ పోయింది అది. గ్రేట్ సార్. అంటే మీ చదువు విద్యాభ్యాసం గురించి ప్రతిదీ చెప్పారు. ఇంతకుముందు మీ అంటే ప్రేమ కథను విపులంగా చెప్పారు, చాలా అందంగా చెప్పారు. మేడం గారు కూడా రావడం జరిగింది, జ్యోతి మేడం. అసలు ఆ ప్రేమ కథను వింటుంటే ఆ 90s 80sలో ఆ ప్రేమ లేఖలు అని చెప్పారు, అట్లా పంపించడం అవి అన్నీ అంటే ఇప్పటికప్పటికి చాలా డిఫరెన్స్ ఉండింది, చాలా మారిపోయాయి. మేడం అంటే మీరు అంటే మీ పేరెంట్స్ మీ పెళ్ళి తర్వాత ఎప్పుడు యాక్సెప్ట్ చేశారు, ఎప్పుడు మొదటిసారిగా అంటే కలిశారు, ఎలా ఉండింది మీ అంటే ఒకటి యుద్ధం లాంటిది ఆ పెళ్ళి మూమెంట్? సార్ చెప్తుంటే మాకు అదో యుద్ధం చేసినట్టు అనిపించింది. తర్వాత కొన్ని సంవత్సరాలకైతే మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేసి ఉంటారు. మీరు మొదటిసారి ఆ ఎక్స్పీరియన్స్ని ఎలా ఫీల్ అయ్యారు? చాలా సంవత్సరాలు, రోజులు, ఎన్నో వేల గంటలు పెళ్ళి ఏంటంటే ముందే పెళ్లి గొడవలు ఎప్పుడైతే జరుగుతున్నాయో అప్పుడే మా బాబాయ్ అంటే చాలా పెద్ద ఎత్తున జరిగినాయి ఆ టైంలో. ఇద్దరం ఒక్క ఊరు వాళ్ళే అవ్వడము, మా నాన్న ఇంటికి పెద్ద అవ్వడము, బాబాయ్ ఆయన్నే పెంచి పెద్ద చేసిండు, ఆ పెద్దరికము, దానివల్ల వాళ్ళందరూ సపోర్ట్ కి రావడము. ఆ టైంలో మా బాబాయ్ అన్నాడు, ఆయన ఆర్టిస్ట్నే, అప్పుడు ఆర్టిస్ట్ జూనియర్ అసిస్టెంట్, మీరు బతకాలి అంటే ఉద్యోగం చేయాలి అంటే ఈ ఇంట్లో నుంచి వెళ్ళి పారిపోయినా ఏదో ఒక రోజు ఉద్యోగం చేయడానికి వస్తాడు. ఆఫీస్ మెట్ల మీదనే ఆయన చంపేస్తాను, జైలుకి వెళ్ళిపోతా, అన్నా నువ్వు నా పిల్లల్ని అందరినీ చూసుకోవాలని అప్పగింతలు కూడా చేసేసి అంత భయంకరమైన పరిస్థితి అనమాట. ఆ టైం అంటే మీరు చెప్పుంటే 1992 అంటే బాబ్రీ మసీద్ ఇష్యూ చాలా పీక్ స్టేజ్ లో ఉంది అప్పుడు. మత కలహాలు, అంటే ఇప్పుడు ఏదైతే పరిస్థితి ఉందో దానికి పునాది ఎక్కడ ఉంది? అప్పుడు ఇటుకలు మోస్తున్నారు, ప్రతి ఊరు నుంచి ఇటుకలు మోసే క్రమం అది. ఒక్క ఊరు నుంచి ఒక్క ఇటుకని పూజ చేసి పెద్ద ఎత్తున పూజ చేసేసి పంపించారనమాట రామ మందిరానికి. అంతేగా చూడండి ఎట్లాంటి సిచ్యువేషన్స్. ఆ టైంలో ఒక హిందూ ముస్లిం ఒకే ఊరి వాళ్ళు అవ్వడం ఇంకా చాలా చెప్పడం కష్టమే. కుల సంఘాలన్నీ వచ్చేసినాయి అప్పుడు. రెడ్డి సంఘం వచ్చేసింది, సేనాపతి, కొత్తదాసు, రౌడీ షీటర్ సెంటర్ అయింది. చాలా పెద్ద ఎత్తున ఉండే విషయం. అయితే అలాంటి పరిస్థితుల్లో మేము పెళ్లి చేసుకున్నాం. ఇంకా నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళే సాహసం కూడా చెయ్యలేదు. ఎందుకంటే ఏ స్టేజ్లో మా నాన్న అంటే ఎంత స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు అంటే అసలు ఆయన పెంపకంలో నేను ఆ పెళ్లి ఎలా చేసుకున్నాను అనిపిస్తుంది. విప్లవాల గురించి చదువుతున్నప్పుడు అనిపించింది ఆ అణచివేత ఉన్న చోటనే విప్లవాలు వచ్చినాయి. ఇంట్లో అణచివేత ఉంది. ఆయన చాలా స్ట్రిక్ట్ అంటే మాకు కావాల్సినవి అన్ని ఆయన సమకూర్చేవాళ్ళు, చదువుకోమని చెప్పేవాళ్ళు. ఎప్పుడైనా చదువుకోవాలి, అమ్మాయి అబ్బాయిని తేడా లేదు. కాకపోతే అబ్బాయికి ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూలు, అమ్మాయికి గవర్నమెంట్ స్కూల్, ఈ వివక్ష ఉండేది. నేను మా అక్క గవర్నమెంట్ లో, నేను 8th వరకు చదివాను. 2 years నేను ప్రైవేట్ లో చదివాను. కానీ మా అన్నయ్యని మటుకు
చైతన్యపురి వరకు పంపేవాళ్ళు. ఇంగ్లీష్ మీడియం చదువు, అబ్బాయి చదివిపియాలి అలాంటి వివక్ష ఉండేది, కానీ ఎప్పుడు చదువుకోమని చెప్పేవాళ్ళు. స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు అనమాట బాగా. అని వచ్చేటప్పటికి మేము గేటు దగ్గర కనబడ్డా కూడా తిట్టేవాళ్ళు, ఏ పని మీరు ఎందుకు నిలుచున్నారు, ఆ టైప్ అనమాట. బాబాయిల్ని పెంచడం అంతా పెద్దరికం అనేది ఉండేది. అలా ఈ ఆయన పెంపకంలో నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నానంటే పెద్ద విచిత్రమైన విషయం. తర్వాత ఇంకా శాసించలే, భయంతోనే శాసించలేదు ఇంటికి పోవడానికి. కాకపోతే ఆ తర్వాత మేము మ్యారేజ్ చేసుకున్న ఒక 3 years తర్వాత మా బంధువు ఒక ఆయన వచ్చి అమ్మకు బాగాలేదు అనేది ఒకసారి చెప్పలేండు. ఆయన నేను వెళ్ళలేదు, మళ్ళీ తర్వాత వచ్చిండు. అప్పుడు 4 years అయింది. అమ్మకి అస్సలు బాగుండట్లేదు, వచ్చిపో అన్నాడు. సరే అని అప్పుడు నేను ఫస్ట్ టైం వెళ్ళాను. వెళ్ళినప్పుడు అమ్మ ఏడ్చింది. మళ్ళీ సండే రోజు రా అన్నది. మళ్ళీ సండే వెళ్ళినాం. అప్పుడు మా నాన్న ఉండే ఇంట్లో. కొంచెం అరిచారు. ఇక తర్వాత ఇక చాలా రోజులు మాట్లాడలేను. అతను ఇంటికి వెళ్ళినా కూడా నన్ను చూసి మాట్లాడేవాళ్ళు కాదు. అలా అలా నడుస్తుండేది. చివరికి ఆయన ఇంకా ఒక స్టేజ్లో అన్నాడు, నువ్వు చేసుకున్నావు, బాగున్నావు, నాకు అది సంతోషంగా ఉంది అన్నాడు. కాకపోతే మేమిద్దరం ఉన్నప్పుడే అన్నాడు ఆయన. నేను మా నాన్ననే ఉన్నాం, అక్కడ ఎవ్వరు లేరు. అప్పుడు తను ఓపెన్ అయ్యి అన్నాడు అనమాట. ఆ రోజు నాకంటే చాలా ఏడుపు వచ్చింది కూడా. ఆయనకు కూడా మనసులో ఉండేది, కానీ సమాజము, తమ్ముళ్ళ ముందు నేను ఎలా ఒప్పుకోవాలి, అండ్ రిలీజన్ కూడా చాలా మా వాళ్ళని అన్నారనమాట. ముస్లిం కాకుండా ఇంకెవరైనా ఏంటో ఒప్పుకునే వాళ్ళము అని అన్నారు. అన్నీ చాలా జరిగినాయి. అంటే టెంపుల్లో పెళ్లి చేసుకుంటాడేమో, అడుగు ఒప్పుకుంటే చేస్తామంటే నేను ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాక లేదు లేదు అన్నారు. రకరకాలుగా ఇంటి మీద దాడికి వెళ్ళడము అన్నీ చేశారు. నేను 4 years తర్వాత వెళ్ళాను. అమ్మ వాళ్ళు కలిసిపోయారు, కానీ నాన్నకే చాలా సంవత్సరాలు పట్టింది. ఈయన మా ఇంటికి రావడానికి 14 ఏళ్ళు పట్టింది. 14 సంవత్సరాలు, 14 years. అది కూడా నాన్నకి బాగా సిక్ అయ్యారు, తనకు కిడ్నీ ఫెయిల్ అయింది. అప్పుడు హాస్పిటల్కి వచ్చారు. నేను చాలా భయపడ్డా. అంటే తనని ఏమనంటే నాకు ఇబ్బందిగా ఉంటది కదా, అంటే తిట్టినా చేసినా నేను రిసీవ్ చేసుకోలేను, తనని ఏం అనకూడదు, తిట్టకూడదు అని మనసులో చాలా అనుకున్నా. కానీ వాళ్ళిద్దరు కూర్చొని ఎంత బాగా మాట్లాడుకున్నారు అంటే ఇలా మధ్యన ఏమి జరగలేదు అన్నట్టు. ఆరోగ్యం గురించి, అన్నిటి గురించి మంచిగా మాట్లాడుకున్నారు. అది జరిగిన ఒక మేబీ 15-20 daysకే నాన్న చనిపోయారు. అప్పుడు చనిపోయిన రోజు వచ్చారు ఇంటికి. అంతకుముందు మా పెళ్ళికి ముందు నేను చాలా ఎక్కువగా వచ్చేవాళ్ళు మా ఇంటికి. చాలా ఇష్టపడుతుండే. అంటే మంచి క్రమశిక్షణతో ఉంటారు, మంచి బ్రైట్ స్టూడెంట్, మంచి అప్పట్లో గవర్నమెంట్ జాబ్ అంటే గ్రేట్ కదా, జాబ్, అబ్బాయి మంచోడు, ఇలా ఇలా అనుకునే వాళ్ళు అనమాట. మా ఊర్లో కూడా ఏంటంటే బాగా బ్రతికిన కుటుంబం. సినిమాల్లో చూస్తాం కదా, బాగా బతికి తర్వాత ఫుడ్ కూడా ఇబ్బంది పడ్డ కుటుంబం చూస్తుంటాం. అదే టైప్ కుటుంబం. వీళ్ళ తాత మా ఊరికి పెద్దగా ఉంటుండే. రకరకాల పరిస్థితుల వల్ల అసలు ఏమీ లేకుండా అయిపోవడం వల్ల కష్టంలోంచి కూడా మళ్ళీ పిల్లలు చదువుకున్నారు ఈయన అనేది ఒకటి ఇంప్రెషన్ ఉండేది మా నాన్నకి. అట్లా జరిగింది. చాలా స్ట్రగుల్ అవుతుంది మా లైఫ్లో, కొంచెం కాదు, సినిమా తీసేంత స్ట్రగుల్ ఉంది. మా ప్రేమే కాదు, తర్వాత బతకడం అనేది కూడా ఛాలెంజింగ్ లైఫే మాది. పెళ్ళైనాక కూడా పేరెంట్స్ బాధ్యత ఉండేది. తనకు 1600 శాలరీ వచ్చేది. ఆర్టీసీ కార్పొరేషన్ అవ్వడం వల్ల తక్కువ శాలరీ ఉండేది. అందులో 500 వాళ్ళకి ఇచ్చేస్తే 400 రెంట్ పెడితే ఆ మిగిలిన దాంతో నెల ఎట్లా గడుస్తుంది అనేది ఉండేది. అయితే ఇద్దరం అనుకున్నాం, మన వల్ల పెద్దవాళ్ళు ఇబ్బంది పడద్దు, వాళ్ళు చదివి ఇంత పెద్ద చేసి ఆల్రెడీ వాళ్ళకు పెద్ద షాక్ అలా పెళ్లి చేసుకోవడం, కనుక వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు అనేది ఉండేది. ఆ స్ట్రగుల్లో నుంచే మేము ఈ స్క్రీన్ ప్రింటింగ్లోకి రావడము, ప్రింటింగ్ ప్రెస్ పెట్టడము, ఈ గ్రాఫిక్ డిజైనింగ్ నేను నేర్చుకోవడము. నేను ఇంజనీరింగ్ బుక్స్ చాలా డిటిపి కొన్ని వేలు చేశాను. డిటిపి సిటీలో చాలా తక్కువ మందిలో నేను ఒకదాన్ని. మ్యాథమెటిక్స్ ఈక్వేషన్ ఎడిటర్ అని ఉంటుంది మన ఇంజనీరింగ్ బుక్స్ లో, మ్యాథ్స్ అంతా ఉంటుంది కదా, అది డిటిపి నేర్చుకున్నాను. అది నాకు బాగా ప్లస్ పాయింట్ అయింది. అలా రేర్గా ఉండడం వల్ల ఎక్కువగా డిటిపికి వర్క్ వచ్చేది. అప్పుడు మాకు కొంచెం ఇంట్లో కొద్దిగా
పర్వాలేదనే పొజిషన్కి వచ్చింది నేను డిటిపి చేయడం అంతా మొదలుపెట్టిన తర్వాత. అందులో నుంచే ఈ బుక్స్ ఎక్కడెక్కడో ప్రింట్ అవుతాయి, మనం ఎందుకు ఇవి మనం ప్రింట్ చేయకూడదు, ప్రెస్ ఎందుకు పెట్టకూడదు అన్న ఐడియాలో నుంచే ప్రెస్ వచ్చేసింది. నేను డిటిపి చేసిన బుక్సే మా ప్రెస్లో ప్రింట్ అయ్యేవి. ఇంకా తర్వాత తను కార్పొరేషన్ చాలా తక్కువ శాలరీస్ అని ఆర్టీసీ జాబ్ వదిలేసి మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రింటింగ్ ప్రెస్ చూసుకోవడం మొదలుపెట్టిండు. నేను డిటిపి చేసేదాన్ని. అలా అలా ఇవాళ మేము ఒక సొంత ప్రెస్ కట్టుకోగలిగిన. ప్రతిదీ ఒక తృప్తి. నాకు ఏమనిపిస్తుంది అంటే నిజానికి అలా కష్టాలు రావడమే మంచిగా అయింది. అంటే రేపు వెళ్ళా అనే రోజు, రేపు బియ్యం లేవు, రేపు పప్పులు లేవు, ఎట్లా దాంట్లో నుంచే ఎలా సంపాదించాలనే ఐడియాస్ వచ్చినాయి. అది అక్కడ బెదిరిపోకూడదు. లైఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొంటే బాగా ముందుకు పోతాం. థ్యాంక్ యూ మేడం. యాక్చువల్లీ అంటే మీ లవ్ స్టోరీ గురించి చాలా విన్నాం, కానీ నేరుగా వినడం మాకు ఒక గొప్ప అనుభూతి. నిజానికి మీ లైఫ్ జర్నీ కానీ మీ ఇద్దరిది సార్ది మేము చాలా సందర్భాలలో యూత్ కలిసి మాట్లాడుకునేటప్పుడు ఖచ్చితంగా వహీద్ సార్ది తర్వాత జ్యోతి మేడం గురించి చాలా మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు మా దగ్గర నరేంద్ర సానియా ఎలానో మీ జంటని అంటే ప్రేరణగా తీసుకొని మేము చాలా విషయాలు చర్చించుకునే వాళ్ళం. కానీ ఆ చర్చలు కొద్ది వరకు ఉండేవి. ఇప్పుడు మీ అనుభవం అనేది జోడించినప్పుడు, మీతోటి నేరుగా అయినప్పుడు చాలా విషయాలు బయటకు వచ్చాయి. సార్ మీరు ఇక్కడ ఒక్కటి చెప్పాలి. ఎస్ మ్యామ్. ఏంటంటే అసలు నేను డెలివరీకి వెళ్ళినప్పుడు కూడా నా దగ్గర ఎవరు లేరు. జనరల్గా మహిళలు డెలివరీ అంటే అమ్మ అత్త వీళ్ళంతా ఉంటారు కదా. నేను డెలివరీ కోటి హాస్పిటల్లో పాప పుట్టినరోజు నాతో ఎవరూ లేరు. ఈయన నాతో వస్తే లేడీస్ రానియర్ కదా, మరి ఇంటికి వెళ్ళలేడు నన్ను వదిలేసి. ఆయన సైకిల్ స్టాండ్ ఉంటే అక్కడ బెడ్షీట్ వేసుకొని పడుకున్నారు. నేను లోపల ఉన్నాను. డెలివరీ అయినాక నెక్స్ట్ డే ఇన్ఫార్మ్ చేస్తే అప్పుడు మా అత్తయ్య వచ్చింది. అప్పటి వరకు ఎవరు లేరు. వచ్చి తీసుకెళ్ళినా కూడా తను ఎప్పుడు నన్ను చూసుకోలేదు. ఎప్పుడు ఆమెకు చాలా కోపంగా ఉండేది. నా కొడుకుని చేసుకుంది ఏదో అన్నట్టుగా ట్రాప్ చేసిన లెవెల్ ఉండేది అంటే అంతే చాలా. అంటే కాకపోతే నేను ఎప్పుడు సఫర్ అయినట్టు ఫీల్ కాలే. ఎందుకంటే నాకు చాలా సపోర్టింగ్గా ప్రేమగా చూసుకునేవాళ్ళు. దానివల్ల నేను వారం రోజులకే నేను బట్టలు ఉతుక్కోవడము, పాపకు స్నానం పోయడము, అసలు ఎలా పోయాలో కూడా తెలీదు, చెప్పేవాళ్ళు లేరు. కానీ నేనే పోసేసేదాన్ని పాపకి. ఇంట్లో జనరల్గా బాలంతలు అనేవాళ్ళు 3 నెలల వరకు అసలు టచ్ చేయరు. జస్ట్ వారం రోజుల నుంచే చల్లటి నీళ్ళలో అన్ని పని చేయడము అంతా చేసుకునేదాన్ని. ఇప్పుడు అందరు వస్తారు. ఇప్పుడు మా సైడ్ వాళ్ళు వస్తారు, ఈయన సైడ్ వాళ్ళు అందరు వస్తారు. కానీ అప్పుడు ఎవ్వరూ రాలే, బైకాట్ చేసారు మొత్తం మమ్మల్ని. ఇప్పుడు అంతా కలిసిపోయినారు. ఇప్పుడు మీరు కలిసారు మేడం, కానీ బయట వెదర్ వేరుంది. అప్పుడు అంటే బాబ్రీ మసీద్ కోసం ఇటుకలు మోసిన వాళ్ళు ఇప్పుడు పెద్ద సంచలనంగా ఉంది. మీరు కలిసారు, ఫ్యామిలీస్ కలిసాయి, వస్తున్నారు వెళ్తున్నారు. కానీ ఇప్పుడు చేసుకునే మ్యారేజెస్లో చాలా డిఫరెన్స్ ఉంది. అంటే మీరు యుద్ధం చేశారు, అన్నీ చేశారు, గెలిచారు, ఒక స్ఫూర్తిని నింపారు. కానీ ఈ స్ఫూర్తిని మిగిలిన సమాజం కంటిన్యూ చేయలేకపోతుంది. అంటే మిగిలిన వాళ్ళు దీన్ని ఒక ప్రేరణగా తీసుకొని ఇటువంటి మ్యారేజెస్ ఇంకా కావాలి అనే ఆలోచన లేకుండా అయిపోతుంది. అసలు చేసుకుంటే చంపేదాకా తీసుకెళ్తున్నారు. ఈ సమాజంలో మార్పుల కంటే ఇంకా అజ్ఞానం ఎక్కువ పెరుగుతుంది. సరే, అంటే కులం అనేది హిందూయిజంలోనే ఉంటుందని చెప్తారు. అసలు ముస్లింలలో కులం ఉందా? అసలు ముస్లింలకు కులంకి ఏమన్నా ఉందా, అంటే సంబంధం ఉందా అనే దాని మీద మీ ఉద్దేశం? కులం ఎట్లా అయిందనేది చాలా వరకు మనకు తెలుస్తుంది ఇది హిందూస్లలో. అయితే ముస్లింలలో కూడా ఆ వివక్ష ఉన్నదా అనేది ఇది డిస్కస్ చేయాలంటే అసలు ముస్లింలు ఎవరు, అంటే ఇండియాలో ఉన్న ముస్లింలు ఎవరు అనేది దాని మీద కొంచెం మనం మాట్లాడాలి. ఎందుకంటే ఇది అసలు ఇప్పుడు ఏ ఇరాన్ నుంచో, ఏ ఆఫ్ఘనిస్తాన్ నుంచో, లేదా దుబాయ్ అరబిస్తాన్ నుంచో వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఒకటి అంటే వెరీ రేర్గా 1-2% అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అటు
ఆఫ్ఘనిస్తాన్ అటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు గతంలో. ఇప్పుడైతే ఎవరు రావట్లేదు. వాళ్ళ సంతానం కొంతమంది ఇప్పుడు ఒక 1 or 2% ఉంటే ఉండొచ్చు, ఏది ఇండియన్ ముస్లింలలో. మరి మిగతా వాళ్ళందరూ ఎవరు? ఇంతమంది ఇన్ని కోట్ల మంది ఉన్నారు, ఎవరు వాళ్ళు అని మనం కనుక ఆలోచిస్తే వీళ్ళందరూ కూడా ఇక్కడ లోకల్ మూలవాసులే. అవును. ఎస్ సార్. అది జెనెటిక్గా మన సైంటిఫిక్గా మనం కనుక స్టడీ చేస్తే ఇప్పుడు నా పేరు వహీద్ అని చెప్తే తప్ప నన్ను ఎవరు కూడా ముస్లిం అని గుర్తుపట్టలేరు. ఎస్ సార్, దట్ ఈస్ పేరు చెప్తే తప్ప. నేను బయటికి వెళ్ళి ఎక్కడ కలిసినా ఎక్కడ మాట్లాడినా కూడా ఎవరు కూడా నన్ను ముస్లిం అనేది అనుకోరు. అట్లాగే చాలామందికి అంటే పర్టికులర్గా ఒక గడ్డము లేదా టోపీ అట్లా పెట్టుకున్న వాళ్ళు తప్ప అవును సార్. మిగతా సాధారణంగా ఉన్న వాళ్ళను ఎవరు కూడా ఇండియాలో ఏ రాష్ట్రం పోయినా కూడా ఇండియన్స్గానే, లేదా బయటికి వెళ్ళినప్పుడు వేరే దేశాలకు వెళ్ళినప్పుడు హిందూ అయినా కానీ ముస్లిం అయినా ఓహో మీరు ఇండియన్స్ అని అడుగుతారు. అవును సార్. హిందుస్థానీ హిందీ హే ఆప్ యా ఇండియన్స్ కదా అని. అంటే మన ముఖ కవళికలు, మన ముక్కు తీరు, మన కపాలము ఇవన్నీ చూస్తే అందరూ ఒక తీరుగానే ఉంటుంది. అది హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు. ఎస్ సార్. అంటే బేసిక్గా చెప్పడం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ మూలవాసులే. మూలవాసులు రకరకాల కారణాలతోటి, అది కారణాలు రకరకాలుగా ఉండొచ్చు. ఏ కారణం చేతనైతే ఏంటి అంటే ఇక్కడ కుల వివక్ష కావచ్చు, లేదా ఈ అంతరాలు లేని ఒక సమానత్వం, ఇస్లాంలో ఒక ఈక్వాలిటీ ఉంటుంది అనే ఒక కులాలైతే లేవు దాంట్లో. కాబట్టి అన్టచబిలిటీ లేదు. అటు మసీద్కి వెళ్ళినప్పుడు కూడా ఒకరు బయట ఒకరు వెనక అటువంటిది ఏమీ లేదు. ఎంత రాజు అయినా సరే, ఒక అడుక్కునే వాళ్ళైనా సరే అందరూ కలిసి ఒకే వరుసలో నిలబడి ప్రేయర్ చేస్తారంటే ఇటువంటి కొన్ని ఈ కల్చర్కు ఆ కల్చర్ కంపేర్ చేసినప్పుడు ఉన్నాయి, కొన్ని అంతరాలు ఉన్నాయి. అది నచ్చి కావచ్చు, ఇక్కడున్న వివక్షను తట్టుకొని దీనికంటే ఇటు బెటర్గా అనిపించి అట్లా ఏదో రకంగా మొత్తం మీద కన్వర్ట్ అయినరు. వీళ్ళే ముస్లిమ్స్గా ఉన్నారు. అయితే ఒక మతం నుంచి ఇంకో మతంలో కన్వర్ట్ అయినప్పుడు అది కన్వర్ట్ అయినంత మాత్రాన రాత్రికి రాత్రి ఏది మారిపోదు. అవును సార్. పేర్లు మారవచ్చు, పండుగలు మారవచ్చు, కానీ ఆ కల్చర్ కానీ ఆ వృత్తులు కానీ ఇట్లా ఏది కూడా మారదు. అందులో నుంచి వచ్చిందే. ఇప్పుడు ముస్లింలలో కూడా కులాలు ఉన్నాయి, అంటే కులాలు అఫీషియల్గా లేవు, కానీ ఇక్కడ వీళ్ళందరూ కన్వర్ట్ అయినారు కాబట్టి ఈ కులాల దాని లెగసీ, దాన్ని ఏవైతే అంటామో అది దాంట్లో కొనసాగుతుంది. ఇందులో కూడా ధోబీ అంటే చాకలి వాళ్ళు, మంగలి వాళ్ళు, చెప్పులు కుట్టేవాళ్ళు, దూదేకుల వాళ్ళు, ఈ పత్తర్పోడు, బోరియా, పత్తర్పోడు అంటే మన రాళ్ళు పలగొట్టేవాళ్ళు, బోరియా వాళ్ళే, ఘోడే వాళ్ళే, ఇట్లా అనేక పేర్లు. అంటే ఆ కులాల జాడలన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి మనకు. అది అక్కడ ముస్లిమ్సే, బట్ పక్కన ఇది ఉంటుంది, బోరే వాళ్ళే ముస్లిం, పత్తర్పోడు ముస్లిం, ఇట్లా ధోబీ ముస్లిం, ఈ రకంగా ముస్లిమే, బట్ పక్కన ఇది ఉంటుంది. అంటే ఆ వృత్తులు వాళ్ళు అక్కడి నుంచి వచ్చే ఆనవాళ్ళు, ఆ కల్చర్, ఆ పెళ్ళిళ్ళల్లో కూడా హిందూ ముస్లిం పెళ్ళిళ్ళ ఇండియాలో చాలా పోలికలు ఉంటాయి. పుస్తే ఇక్కడ అమ్మాయి మెళ్ళలో కడితే అక్కడ నల్లపూసలది, అబ్బాయి కాకుండా ఇంకెవరో అంటే ఉంది, అది కూడా ఉంది. మెట్టెలు వేసుకుంటారు. అండ్ జల్వా అంటే దాన్ని ఏమంటారు, ముఖాలు చూసుకోవడం, అంటే ముందు పరదా వేసి, అది అంటే చాలా కల్చర్లో కంపారిజన్ చాలా ఉంటుంది. ఇక్కడ ఉంటుంది, అక్కడ పేర్లు వేరు ఉంటాయి, కొంచెం మార్పు ఉంటుంది, కానీ ఉంటాయి, చాలా వరకు ఉంటాయి. ఇప్పుడు ముస్లిమ్స్ ఇక్కడ పెళ్ళిళ్ళు ఎట్లయితే ఉంటాయో మీరు వేరే దేశాల్లో కనుక చూస్తే కనుక చాలా డిఫరెన్స్, ఇక్కడ పోలికే ఉండదు. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేస్తుందంటే మనము వీళ్ళందరూ కూడా లోకల్స్, నా మూలవాసులు అనేది అర్థమవుతుంది. ఒకటైతే ఈ ఎక్కడి నుంచి మనం ఆ కల్చర్ను కూడా కొంత మోసుకెళ్తాం. ఇప్పుడు ప్రజెంట్ కనుక మనం చూసుకుంటే చాలామంది ఎస్సీస్ నుంచి క్రిస్టియన్స్గా మారుతున్నారు. క్రిస్టియన్స్గా మారుతున్నప్పుడు అక్కడ కూడా మళ్ళీ కట్టు బొట్టు అండ్ ఈవెన్ పెళ్ళిళ్ళు కూడా ఫలానా క్రిస్టియన్ అయితేనే వాళ్ళకు అలా అవుతున్నాయి. మళ్ళీ ఇంకో వేరే వాళ్ళు వీళ్ళని దగ్గర రానియరు.
ఇవన్నీ చాలా కల్చరల్ పరంగా వాళ్ళ పెళ్ళిళ్ళల్లో కానీ అంత మిక్సింగ్ అనిపిస్తుంది కల్చర్ అన్ని రకాలుగా. అట్లా అంటే వలసలు దూరం వేరే వాళ్ళని అక్కడి నుంచి రావడము కొత్తది కాదు, అండ్ వేరే వేరే కల్చర్లోకి ఎంటర్ కావడం కూడా మనిషి పుట్టినప్పటి నుంచే వలసలు ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో వెళ్ళి ఎక్కడ మంచి భవిష్యత్తు ఉంటే అక్కడికి వెళ్ళడం ఇవన్నీ సాధారణమైన విషయాలే. కాబట్టి మనము ఒకటి ముస్లిమ్స్ కూడా బొట్టు పెట్టుకుంటారు అక్కడ. ఉన్న ముస్లిమ్స్ బొట్టు పెట్టుకోవడం కలకత్తాలో చూసినాం. కొంతమంది కాదు, చాలా మంది. అంటే ఇప్పుడు మన క్రిస్టియన్స్ చూస్తేనేమో ఈ మధ్య అన్నది తెలుస్తుంది, అంటే ఇంకా కన్వర్షన్స్ నడుస్తున్నాయి కదా. ముస్లిమ్స్ లో ఏంటంటే ఆ కన్వర్షన్ తక్కువ ఉంది. అప్పుడెప్పుడో రాజు మారిండని వీళ్ళు మారడము ఏదేదో జరిగినాయి. అప్పుడు కలకత్తాలో మటుకు బుర్కా వేసుకొని టిక్లీలు బొట్లు పెట్టుకోవడం అనేది అది నాకు అంటే విచిత్రంగా అనిపించింది, ఎప్పుడు చూడలేదు కదా. అదొకటి. అయితే మీరు ఇంతకుముందు అన్నారు కదా అప్పటి పెళ్ళప్పుడు స్ట్రగుల్కి ఇప్పటికి ఎక్కువైపోయినాయి అని. నిజానికి అన్నిట్లో మనకు టెక్నాలజీతో చాలా ముందుకెళ్తున్న టైంలో ఈ విషయంలో వెనక్కి పోతున్నాం. అండ్ టెక్నాలజీ పరంగా కూడా కొంత ఇబ్బంది. అప్పుడు మేము అప్లై చేసుకుంటే ఒక నోటీస్ బోర్డు మీద పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ వ్యవస్థ వచ్చేసింది ఈ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కి. దేశంలో ఎక్కడ ఎవరు పెళ్లి చేసుకోవాలన్నా కూడా దేశంలో ఎక్కడి నుంచి అయినా దాని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక హిందూ ఒక ముస్లిం పెళ్లి చేసుకోవాలి అంటే ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ లో చేసుకోవాలనుకుంటే. ఇలా చేసుకున్నప్పుడు ఏమైపోతుందంటే ఈ కొంతమంది అంటే ఈ మతవాదులు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనొచ్చు, బజరంగ్ దళి అనొచ్చు, ముస్లిమ్స్ వైపు ఉన్న కొంత గ్యాంగ్ ఇవి ఉంటారు కదా ముస్లిం మతవాదులు, వీళ్ళందరూ దాంట్లో చూసి డైరెక్ట్ ఇళ్ళ మీదకి వెళ్ళిపోతున్నారు. మీ అమ్మాయి ఫలానా అబ్బాయిని చేసుకుంటుంది, మీ అబ్బాయి ఫలానా అమ్మాయిని చేసుకుంటుంది, చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పి ఆ పేరెంట్స్ని కూడా తీసుకొచ్చేసి అక్కడ అబ్జెక్షన్ చెప్పేయడము, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో లేదా కోర్టుకు పోవడం ఇలాంటి ఎక్కువ అయిపోతుంది. అంటే ఒక మరి ఇంటర్ రిలీజియస్ పెళ్లి చేసుకోవాలి అంటే అప్పటికంటే కూడా ఇప్పుడు ఎక్కువ ఇబ్బంది. ఎందుకంటే అప్పుడు పునాదులు పట్టాయి దేనికి, మతము ఓటు అనేది ముడిపడడం అప్పుడే మొదలైంది. అది అప్పుడు మొదలైపోయి ఇప్పుడు తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మేము అయితే రిజిస్టర్ అసలు చేయటం లేదు. మా పెళ్లి కూడా అంతే, రిజిస్టర్ చేయడానికి చాలా ఇబ్బంది పెట్టిండు. మొన్న కూడా ఆమె చేయట్లేదు, మీరు పెళ్లి చేయకపోతే ఇక్కడ ధర్నా చేస్తామని కూర్చున్నాం. అప్పటికి కానీ మా పెళ్లి లేదు. ఇట్లా రోజు రోజుకి దిగజారుతున్నాయి పరిస్థితి. కొన్ని రాష్ట్రాలు అయితే వీటిని బ్యానే చేస్తుంది, ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ చేసుకోకూడదు అని చెప్పేసి. అట్లా ఇబ్బంది వస్తుంది బాగా. సార్ ఇంకోటి, ఇప్పుడు ఇక్కడ ఎస్సీలు కానీ బీసీలు కానీ ఇట్లా 5 వర్గాలు తీసుకుంటే అంతరంతరం అది కదా. ఇక్కడ నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళు ముస్లిం దగ్గరకు ఉంది కదా, అక్కడ కూడా కొన్ని వర్గాలు ఉన్నాయన్నట్టు చెప్పారు కదా. వాళ్ళంతా కూడా వీళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటారు వాళ్ళు, వీళ్ళు ఎక్కువ తక్కువ వాళ్ళ మధ్యలో ఏమన్నా అట్లా ఉందా? అంటరానితనం అనేది లేదు. వీళ్ళను లోపల రాణిస్తాము, ఇంట్లోకి రాణిస్తాము, అట్లాంటి ఆ పరిస్థితి లేదు. అంటే పేర్లలో అట్లా కొనసాగుతున్నారు. కానీ ఆ పెళ్లి విషయంలో కొంత అంటే ఒక 15-20 years బ్యాక్ కూడా కొంత కనిపించేది అది. అంటే ఇది దూదెక్కిల వాళ్ళు ఉంటే మిగతా ముస్లింలు వాళ్ళ పిల్లను చేసుకునే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఆ అంతరం కూడా పోయింది, దాదాపుగా పోయింది. మొత్తం పోవచ్చేమో, ఇప్పుడు ఏం లేదు అది. అంటే ఇక్కడ ఎట్లయితే ఈ కులంలోనే చేసుకోవాలి అనేది ఏదైతే ఉందో అక్కడ లేదు. అఫ్కోర్స్ కులాల పేరుతోటి కొంత ఇప్పటికీ అక్కడక్కడ రాయలసీమలో కనిపిస్తారు, ఇక్కడ కనిపిస్తారు. కానీ వాళ్ళ అమ్మాయిని వాళ్ళే చేసుకోవాలనే పరిస్థితి ఏం లేదు. ముస్లిమ్స్ లేదు కానీ సయ్యదులు అంటే మేము ఎక్కువ అంటే ఎక్కువ ఫీల్ అవుతారు, ఇక్కడ నుంచే ఎక్కువ ఫీల్ అవ్వడము అలా ఉన్నది. కాకపోతే ఒకరినొకరు చేసుకుంటున్నారు. అంటే ఇక్కడి నుంచే వెళ్ళిన కల్చర్ కాబట్టి కొంత అటు కూడా మోసుకుపోవడం జరిగింది. అది కొంత అంటే ఇంత కనబడదు, మీకు ఇంత కనబడదు, కొంచెం లిబరల్గానే ఉంటుంది అది. ఈ కల్చర్ వేరే కంట్రీలో కూడా ఉందనుకోవచ్చా? ముస్లిమ్స్ వేరే కల్చర్, షియా సున్నీ వర్గాలు ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనకు అంత కనిపించదు. ఉన్నారు ఆ షియా వాళ్ళు ఉన్నారు, సున్నీ వాళ్ళు ఉన్నారు, బోరా వాళ్ళు ఉన్నారు. ముస్లిమ్స్లలో ఉన్నాయి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి.
అవి ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది మనకు. అయితే ఇక్కడ మనకు పర్టికులర్గా ఇండియాలో వర్గాలుగా ఉన్నా కూడా మళ్ళీ ఓవరాల్గా మాత్రం ఒక ముస్లిం కమ్యూనిటీగానే కనిపిస్తుంది. ఉంది వర్గాలు ఉన్నాయి దాంట్లో కూడా. షియా అంటారు, సున్నీ అంటారు, బోరా అంటారు, ఇస్మాయిలీ, ఇట్లా రకరకాలుగా. అంటే అది రైట్ ఫ్రమ్ ఇస్లాం ఎక్కడి నుంచి అయితే పుట్టిందో అప్పటి నుంచే ఆ డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే ఖలీఫాగా అంటే మా మతానికి పెద్దగా కొంతమంది ఇప్పుడు మెజారిటీ ప్రజలు మొహమ్మద్ ప్రవక్తను ఫాలో అవుతుంటారు. అట్లాగే ఇప్పుడు షియా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అలీ అంటే ఆయనను ఫాలో అవుతారు. వాళ్ళంతా ఒక దగ్గర నుంచి, ఒక ఫ్యామిలీ నుంచే. కానీ చిన్న చిన్న డిఫరెన్సెస్ తోటి వర్గాలుగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కనుక ఆ డిఫరెన్సెస్ ఉంది, వైషమ్యాలు ఉన్నాయి, శత్రుత్వాలు ఉన్నాయి, అది కనిపిస్తుంది, ఉంది, అట్లా ఏం లేదు. ఇప్పుడు హిందువులో తీసుకుంటే మనకి ఒక 33 కోట్ల మంది దేవుళ్ళు అనేది ఒక వాదన మనం వింటున్నాము. అట్లా ముస్లింల ఎన్ని రకాలు అట్లా ఏమైనా ఉండదు? అట్లా లేదు. ముస్లింలలో అంటే రిలీజన్ పరంగా కనుక కంపేర్ చేయాలనుకుంటే అక్కడ ఆ పరిస్థితి లేదు. ఒకడే దేవుడు అంటారు ఎవరైనా. ఇప్పుడు ఇన్ని వర్గాలు అనుకున్నాం కదా మనం, షియా, సున్నీ, ఇంకా రకరకాల పేర్లతో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఖలీఫా అంటే వాళ్ళ ప్రవక్తల్లో మార్పు ఉండొచ్చు, కానీ అందరూ కొలిచేది అల్లా, ద సింగిలే. అయితే ఇందులో ఒకటి ఏంటంటే దర్గాకు పోతారు కొంతమంది ముస్లిమ్స్, కొంతమంది దర్గాకు పోకూడదు అనేది ఉంటుంది. ఇట్లాంటి కొన్ని ఉన్నాయి వాళ్ళకి. అంటే ఇప్పుడు ఇండియాలో ముస్లిమ్స్ వచ్చే వరకు మనం ఇందాక అనుకున్నట్టుగా ఇక్కడ లోకల్ మూలవాసులే అందులోకి వచ్చారు కదా. కల్చరల్ పరంగా కూడా కొన్ని మోసుకొస్తారు ఎప్పుడైనా కానీ. ఇప్పుడు ఊర్లలో మనకు పీర్ల పండుగ కనిపిస్తుంది. అవును సార్. పీర్ల పండుగ హిందువులు, ముస్లింలు అందరూ కలిసి చేసుకుంటారు. అవును సార్. అండ్ సిమ్టమ్స్ కానీ ఇట్లా ముస్లిమ్స్ పండుగగానే పిలుస్తున్నాం, కానీ వేరే ఏ దేశాల్లో కూడా ఈ రకమైనది ఉండదు. అంటే మిక్సింగ్ ఇది, అంటే హిందూ కల్చర్ అటు ఇస్లాం రెండింటిని మిక్స్గా చేసుకొని ఇద్దరు కలిసి చేసుకునేటువంటి ఒక పండుగ అది. అయితే ఈ మధ్య కాలంలో ముస్లింలలో కూడా బాగా కట్టర్గా తయారవుతున్నారు. అంటే ప్యూర్ ఇట్లా కాదు, ఇట్లనే ఉండాలి, అట్లనే ఉండాలనేది. అంటే దుబాయ్లో, అర్బస్థాన్లో ఏదైతే ఉన్నదో అట్లాగే ఇక్కడ కూడా ఫాలో కావాలి. చనిపోయినప్పుడు చేసే కొన్ని కర్మకాండలు ఉంటాయి, అవి ఏం చేయొద్దు, అట్లా రకరకాలుగా. ఇప్పుడు ముస్లిం సమాజం కూడా ఒక 15-20 ఏళ్ల నుంచి ఇక్కడ కూడా ఒక 2 వర్గాలుగా విడిపోయింది మొత్తం. ఇట్లా ఈ కొన్ని కర్మకాండలు చేయాలని కొంతమంది, దర్గాకు వెళ్ళాలి, వెళ్ళొద్దు. ఇచ్చేప్పుడు సంబంధాలు చూసేటప్పుడు ఫాతిహా అంటారు మామూలుగా. ఫాతిహా అంటే పెద్దల పితృమాస రోజు మన వండి పెడతారు పెద్దలకి. అలా ముస్లింస్ లో కూడా ఏంటంటే పండగ రోజుల్లో వండిన బగారా రైస్ చికెన్ ఒక ఫాతిహాలో పెట్టి ప్రే చేస్తారు అనమాట. ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఏదైనా ఒక సంబంధం చూసేటప్పుడు వాళ్ళు ఫాతిహా ఇచ్చే వాళ్ళ ఇయ్యని వాళ్ళ ఇచ్చే వాళ్ళకి ఇయ్యని వాళ్ళు ఇయ్యటం లేదనమాట అమ్మాయిని. ఈ రకమైన డివిజన్ వస్తుంది ఇప్పుడు కదా. అంటే బాగా ఒక తీవ్రంగా ఒక ఆర్థడాక్స్ టైప్ లో సమాజం తయారవుతుంది అక్కడ. దీనివల్ల ఏంటంటే ఒక మిత్రుత్వం పోతుంది. అవును సార్. ఊర్లలో ఒక బంధుత్వం లాంటిది, వరుసలు పెట్టి పిలుచుకోవడాలు ఇవన్నీ ఉండేది. ఇటు ఒకవైపేమో ఇటు హిందుత్వ ఇంపాక్ట్ ఈ రకంగా పనిచేస్తుంటే ప్రతి దాంట్లో మేము 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 మీరు మేము అనేది మధ్యలో గోడ వచ్చేసింది. అదే సమయంలో ఈ ముస్లింలలో వచ్చేటువంటి ఈ సంస్కరణ అనాలా దాన్ని, లేకుంటే ఏమనాలో మరి దాన్ని, ఇట్లా ఇది రావడం వల్ల కూడా దానికి అంటే ఈ 2 వర్గాల మధ్య ఉన్నటువంటి మిత్రుత్వం ఏదైతే ఉందో అది కూడా చెడిపోతుంది. ఇప్పుడు పీర్ల పండుగ ఉంది, అది ఇప్పటికే చాలా మంది దూరం అయిపోయారు. చాలా ఊర్లలో హిందువులే చేస్తున్నారు అది. వీళ్ళు మొత్తం పక్కకి అయిపోయారు. ఇంకా ఇది చేయొద్దట, ఇది దీన్ని హరాం, ఇది పాపము, ఇది అని చెప్పేసి కొంతమంది పక్కకి అయిపోయారు ఆల్రెడీ. చాలా కొన్ని ఊర్లలో మాత్రం కొంతమంది వారసత్వంగా దాన్ని కొనసాగిస్తున్నారు. అంటే దీనివల్ల ఏంటంటే ఒక సందర్భం, అది ఒక పండుగ అందరూ కలిసి చేసుకోవడం వల్ల ఒక సుహృద్భావమైనటువంటి వాతావరణం ఉండేది, అది చెడిపోయింది. అది అట్లాగే దర్గాల దగ్గర కూడా, దర్గా కల్చర్లో కూడా
ఇటు హిందువులు వస్తారు, మీరు ఏ దర్గా చూడండి తెలంగాణలో హిందువులు వస్తారు, అదే స్థాయిలో ముస్లింలు వెళ్తారు. అక్కడ ఒక ఇద్దరు కలిసే ఒక పాయింట్ ఉండేది అది. ఇప్పుడు ముస్లిమ్స్ దాన్ని దూరం అయిపోతున్నారు. అట్ ద సేమ్ టైం హిందువుల్లో కూడా దర్గాకి ఎట్లా పోతారు మీరు అనేది ఇక్కడి నుంచి వీళ్ళు ప్రెజర్ పెడుతున్నారు, ఇక్కడి నుంచి వీళ్ళు వెనక్కి పోతున్నారు. అంటే ఇక్కడ ఈ వాతావరణము ఒక బంధుత్వ వాతావరణం ఏదైతుందో ఇది చెడిపోవడానికి ఇద్దరు పోటీపడి మరీ పనిచేస్తున్నారు. మా అమ్మమ్మ వాళ్ళు పెళ్లి అయినప్పుడు పెళ్లి కార్డుల మీద నెలవంక నక్షత్రం వేస్తారు. ఎందుకంటే వాళ్ళకి జాన్పహాడ్ దర్గా అని ఉంటది సూర్యాపేటలో. అందరూ వెళ్తారనమాట. అక్కడ మేకను కోసుకొని తీసుకొచ్చుకొని పండగలు చేసుకుంటారు. ఈ కల్చర్ ఉంది. ఇది రాను రాను పోతుంది. ప్రజల్లో లేనిది పొలిటీషియన్స్ కల్పిస్తున్న ఫీల్. నువ్వు అట్లెట్లా పోతావు, నువ్వు అట్లెట్లా చేసుకుంటావు, మీ అమ్మాయి అబ్బాయిని ఎట్లా చేసుకుంటారు అంటే ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నా కూడా పొలిటీషియన్స్ ఒప్పుకోవట్లేదు. ఈ దేశంలో కుల మతాల మనం తినే ఫుడ్ కూడా కుల మతాలు ఉన్నాయి. ఈ దేశంలో అమ్మాయి పెళ్లి చేసుకోవాలి అంటే అమ్మాయికి నచ్చిందా నచ్చలేదా అది కాదు మ్యాటర్. పెద్దోళ్ళకి నచ్చాలి, బంధువులకు నచ్చాలి, మామకు నచ్చాలి, అన్నకు నచ్చాలి, చివరికి పొలిటీషియన్స్ కూడా నచ్చాలి, ఆ ప్రాంతపు మతతత్వ పార్టీలకు కూడా నచ్చాలి. అమ్మాయికి నచ్చిందా లేదా అనేది మ్యాటర్ కాదు. అలాంటి దిగజారిన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి మనకి. మిత్రులారా, చూస్తున్నారు కదా, ఒకప్పుడు ఈ మూలవాసులే, ఇక్కడ మట్టిలో పెరిగిన వాళ్ళే కొన్ని వివక్షల కారణంగా, కుల వివక్షల కారణంగా వాళ్ళు కన్వర్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళు క్రిస్టియన్స్గా ముస్లింగా మారడం జరిగింది. వాళ్ళే ఇప్పుడున్న ముస్లిమ్స్. సోదరులారా, మీరు హిందుత్వం పేరుతో చాలా ఎక్కువ చేస్తున్నారు. ఇక్కడ చూడండి అసలు ముస్లిం కల్చర్ ఎలా వచ్చిందని మనకు ప్రత్యక్షంగా వహీద్ సార్ చెప్తున్నారు. అదేవిధంగా జ్యోతి మేడం చెప్తున్నారు. వాళ్ళ కల్చర్లో ఒకసారి మనము ఒక దానికి కన్వర్ట్ అయినప్పుడు మన సంస్కృతిని దాని వెంట తీసుకెళ్తాము. ఆ వెంట తీసుకెళ్ళినప్పుడు ఆ మొదటి ప్రారంభ దశలో అందరూ కలిసిమెలిసి ఉన్నారు. అందరు కలిసిమెలిసి ఉండి పండగలు చేసుకున్నారు. అందరు కలిసిమెలిసి తిన్నారు. అందరు కలిసిమెలిసి జీవించారు. స్నేహాన్ని కొనసాగించారు. ఇవన్నీ జరిగినప్పటికీ ఇప్పుడు చూడండి మొత్తానికి తారుమారైపోయింది. మీరు ఎవరి చేతిలో ఉన్నారో గుర్తుంచుకోండి. చూడండి ప్రత్యక్షంగా వాళ్ళ సమయంలో ఎంత స్నేహపూర్వకంగా మెలిగారు. ఒక దర్గాలో ఒక పాయింట్లో ఇద్దరు కలిసి కూర్చునేవాళ్ళు, ఇద్దరు కలిసి మాట్లాడుకునే దర్గాలో ఇప్పుడు ఎందుకంత వ్యత్యాసం వచ్చింది? ఒక గుడి దగ్గరికి కూడా అందరు కలిసి వెళ్ళేవాళ్ళు, ఎందుకంత వ్యత్యాసం వచ్చింది? ఒక చర్చి దగ్గరికి వెళ్ళినప్పుడు అందరు కలిసి మాట్లాడుకునే వాళ్ళు, ఇప్పుడు ఎందుకు ఆ వ్యత్యాసాలు వస్తున్నాయి? అప్పుడు లేని వ్యత్యాసాలు ఇప్పుడు ఎందుకు? అసలు నిజమేంటిది అని తెలుసుకోవడానికి మనకు ప్రత్యక్షంగా ఇక్కడ ఒక హిందూ ముస్లిం ఇద్దరు ఉన్నారు. అంటే నిజానికి నేను డీప్గా వెళ్ళను, వాళ్ళ మాటలలోనే ఆల్రెడీ విన్నాము. చాలా సంతోషం. జమేదారి కోయిలా జమేదారి కోయిలా నీ దారి నా దారి పోరు దారులే జమేదారి కోయిలా జమేదారి కోయిలా జమేదారి కోయిలా నీ దారి నా దారి పోరు దారులే జమేదారి కోయిలా జమేదారి కోయిలా జమేదారి కోయిలా నీ కళ్ళు నా కళ్ళు కుమారుల కుండలే జమేదారి కోయిలా జమేదారి కోయిలా జమేదారి కోయిలా నీ కళ్ళు నా కళ్ళు కుమారుల కుండలే జమేదారి కోయిలా జమేదారి కోయిలా జమేదారి కోయిలా నీ చూపు నా చూపు మంగాలోళ్ళ కత్తులే జమేదారి కోయిలా జమేదారి కోయిలా జమేదారి కోయిలా నీ చూపు నా చూపు మంగాలోళ్ళ కత్తులే జమేదారి కోయిలా జమేదారి కోయిలా జమేదారి కోయి నీ కడుపు నా కడుపు చకాలోళ్ళ బండ
మంగళ మాది గోల డబ్బు నీ కడుపు నా కడుపు మాది గోళ్ళ డప్పులే జమేదారి కోయిలా జమేదారి కోయిలా జమేదారి కోయిలా నీ కడుపు నా కడుపు మాది గోళ్ళ డప్పులే జమేదారి కోయిలా జమేదారి కోయిలా జమేదారి కోయిలా నీ వీపు నా వీపు చకలోళ్ళ బండలే జమేదారి